అగ్రిమెంట్ పెళ్లి పార్ట్ 4 రచయిత అంజనా గారు. అయాన్స్ ఒక గంట అనుని గమనిస్తూనే ఉంటాడు. ఎందుకమ్మ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి డల్గా ఉంటుంది అని అనుకుని, అమ్మ నేను నిన్ను ఒకటి అడగవచ్చా అని అంటాడు. చెప్పు కన్నా, నువ్వు అడిగితే నేనేమైనా కాదంటానా అని అంటుంటే, నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదా మామ్ అని అడుగుతాడు. అయాన్స్ వైపు తిరిగి చూసి, ఒక మాట చెప్పు, నీకు మమ్మీ కావాలా డాడీ కావాలా అని అడుగుతుంది. అయాన్స్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, నాకు నువ్వే కావాలమ్మా అని అనునే గట్టిగా హక్ చేస్తాడు. అయాన్స్ మొహాన్ని 2 చేతుల్లో తీసుకొని వాడి బొగ్గల నిండా ముద్దలిచ్చి కళ్ళ వెంట కన్నీరు కారుతూ ఉన్నా, థ్యాంక్ యూ బంగారం, కనీసం నువ్వైనా నాతో ఉంటావు అనే ఆశ ఉంది అని మనసులో అనుకుంటూ, పైకి మాత్రం ఐ లవ్ యూ కన్నయ్య, ఈ అమ్మని వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేవు కదా నువ్వు అని అయాన్స్ నుదుటి మీద ముద్దు పెడుతుంది. అయాన్స్ అనుకి కొంచెం దూరం జరిగి, కానీ నాకు డాడీ కూడా కావాలి మమ్మీ, నాతో డాడీ ఉన్నది ఒక్కరోజే అయినా, ఎందుకో తెలియదు డాడీ నాకు లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది, ప్లీజ్ మమ్మీ నాకు డాడీ కూడా కావాలి అని అయాన్స్ అంటుండే గుండెల్లో మెలిపెట్టినట్టుగా అవుతుంది. అర్జున్ కొంచెం దగ్గరలో ఉండే వాళ్ళ ఇద్దరు మాటలు వింటూ, అయాన్స్ నాకు డాడీ కావాలి అని అడగటం అర్జున్కి కూడా ఒక ఇంత హ్యాపీ అనిపించింది. ఫాస్ట్గా అయాన్స్ దగ్గరికి వెళ్తాడు. అర్జున్ రావడం గమనించిన అయాన్స్ని తన దగ్గరకు లాక్కవటంతో అర్జున్ కొంచెం బాధగా చూసిన అయాన్స్ అనుని విడిపించుకొని డాడీ అంటూ అర్జున్ దగ్గరికి వెళ్ళేసరికి అనుకి తన ఒంటరి అయిపోయాను అనే ఫీలింగ్ రావటంతో అక్కడే కూలబడిపోతుంది. అర్జున్ అయాన్ తలని అయాన్స్ హృదయ మీద ముద్దు పిచ్చి మమ్మీ దగ్గరికి వెళ్ళు అని అర్జున్ చెప్పడంతో అయాన్స్ ఎందుకు అన్నట్లు అర్జున్ వైపు చూస్తాడు. అర్జున్ అయాన్స్ని వైపు తిప్పి, చూడు మీ అమ్మ ఎలా ఏడుస్తుందో అని అంటాడు. అయాన్స్ దగ్గరికి వెళ్ళి, మామ్ ఎందుకు ఏడుస్తున్నా నువ్వు, అలా ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వస్తుంది, ప్లీజ్ మామ్ అని అయాన్స్ అంటాడు. తన కన్నీళ్లను తుడుచుకొని, లేదు కన్నయ్య నేనేం ఏడవట్లేదు, నువ్వు వెళ్ళి పడుకో అని అయాన్స్ని గార్డెన్లో ఉన్న ప్లేస్లో ఆడుకోమని చెప్తుంది. అర్జున్ భుజం మీద చెయ్యి వేసి అని పిలుస్తాడు. కోపంగా అర్జున్ వైపు తిరిగి, చూసావుగా నువ్వు కావాలన్నదే చేసావు, నీకు నన్ను అయాన్స్ని దూరం చేయటమే కావాలి, ఇప్పుడు వాడు నా నుంచి దూరంగానే ఉంటున్నాడు, ఇప్పుడు నువ్వు కావాలి అనిపిస్తుంది వాడికి, నేనేం చెయ్యాలి, ఎందుకు అందాన్ని నా నుంచి దూరం చేస్తున్నావు అని అర్జున్ మీద కోపంగా అరుస్తుంది. అర్జున్ కంగారుగా, అయాన్స్ ఎక్కడ వీళ్ళ గొడవ వింటాడనే భయంగా అనిపించి, ప్లీజ్ కంట్రోల్, అయాన్స్ మన వైపు చూస్తున్నాడు అని అర్జున్ చెప్పడంతో కొంచెం తన కోపం తగ్గించుకొని, చెప్పు ఎందుకు నా జీవితంలోకి వచ్చావు మళ్ళీ అని అర్జున్ కాలర్ పట్టుకుని అడుగుతుంది. చెప్పు బావా, ఎందుకు నన్ను కాదు అనుకుని ఇంటి నుంచి పంపించేశావు కదా, మళ్ళీ ఎందుకు నా జీవితంలోకి వచ్చి నా అయాన్స్ని నాకు దూరం చేయాలని చూస్తున్నావు, ఎందుకు బావా, నేనేం చేశాను అని ఏడుస్తూ ఉంటే అర్జున్కి ఇంకా అనుని దూరం పెట్టడం ఇష్టం లేక తను గట్టిగా హక్ చేసుకొని, ప్లీజ్ రా, నేను ఇంకా దూరం పెట్టను, నన్ను క్షమించరా, నువ్వేది చెప్తే అదే వింటాను, నా నుంచి దూరం మాత్రం వెళ్ళకురా, అయాన్స్ని నాకు దూరం చేయకు అని అర్జున్ అంటాడు. వీళ్ళిద్దరు ఇలా ఉండగా అక్కడికి చప్పట్లు కొడుతూ ఒక అమ్మాయి వస్తుంది. అర్జున్ కొంచెం దూరం జరిగి అటువైపు చూస్తారు. నిత్య అక్కడ నిలబడి, వావ్ వాట్ ఏ స్క్రీన్ ప్లే అర్జున్, ఎంత నటిస్తున్నావో నటించు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇలా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తావు అని నిత్య అడుగుతుంటే అర్జున్ షాక్గా నిత్య వైపు చూస్తాడు. ఏంటి నా వైపు చూస్తున్నావు, నిజమే కదా, కాలేజ్ డేస్లో నన్ను లవ్ చేసి ప్రేమించి పెళ్ళికి ముందే నాతో అన్నీ అయిపోయిన తర్వాత నన్ను కాదు అని మీ మరదల మెడలో తాళి కడతావా అని నిత్య కావాలని అనుని రెచ్చగొట్టడానికే మాట్లాడుతుంది. అది వింటూ ఇంకా తన మనసు తట్టుకోలేకపోతుండే అర్జున్ కోపంగా, నిత్య మర్యాదగా మాట్లాడు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, అసలు మా లైఫ్లోకి ఎందుకు వచ్చావు, నీ వల్ల ఇదంతా అని అర్జున్ అంటుంటే నిత్య పెద్దగా నవ్వుతూ, వాట్ ఏ జోక్ అర్జున్, నేనేం చేశాను, నువ్వే కదా ప్రేమ పేరుతో నన్ను మోసం చేశావు అని నిత్య వత్తి పలుకుతూ చెప్పేసరికి అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక అయాన్స్ని తీసుకుని వెళ్ళిపోతుంది. అర్జున్ కోపంగా నిత్య దగ్గరికి వచ్చి, ఎందుకే మా జీవితంలోకి మళ్ళీ వచ్చావు, అసలు ఏం సాధించడానికి వచ్చావు అని అర్జున్ అంటుంటే, నీకు తెలుసు కదా అర్జున్, నువ్వు మా అన్నయ్యకి చేసిన అవమానానికి నేను ఎంత పగ తీర్చుకుంటున్నాను, నేను లైఫ్లో వదిలిపెట్టాను, నువ్వు హ్యాపీగా ఉంటే నాకు ఒక్క నిమిషం కూడా నచ్చదు అని నిత్య చెప్పేసి వెళ్తూ, ఇంకొక విషయం నేను లైఫ్లో ఎప్పటికీ యాక్సెప్ట్ చేయొద్దు అని నిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్జున్ శూన్యంలోకి చూస్తూ అక్కడే బెంచ్ మీద కూలబడి కూర్చొని, అసలు ఏం చేయాలి, ఇప్పుడు నేను అనుకి ఎలా నిజం చెప్పాలి, నా తప్పేం లేదని చెప్పిన తను నమ్ముతుందా, అసలు నన్ను ప్రేమిస్తుందా, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ప్రాణంగా ప్రేమించిన నిత్య నన్ను మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయింది, సరే తన జీవితం తను చూసుకుంది అని వదిలేస్తే నన్నే ప్రాణంగా బ్రతికిన నా తన వాల్యూ తెలుసుకునేసరికి ఇప్పుడు నాకు తను పూర్తిగా దూరం అయిపోయింది, నేనేం చెయ్యాలి అని అర్జున్ ఆలోచిస్తూ సతమతమైపోతూ ఉంటాడు.
అను తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని అయాన్స్ని తన గుండెలకు హత్తుకొని పెద్దగా ఏడుస్తుంది. అయాన్స్ అను ఏడుపుకి భయపడిపోయి, అమ్మ ఏమయ్యింది, ఎందుకు ఏడుస్తున్నావు, ప్లీజ్ అమ్మ ఏడవకు అని అయాన్స్ తన కన్నీరు తుడుస్తున్న అనుని తన కళ్ళ వెంట కన్నీరు ఆగకుండా వస్తూనే ఉంటాయి. అలా ఇద్దరు ఎంతసేపు గడిపారో తెలియదు. కానీ వాళ్ళ ఇద్దరి మధ్య అయాన్స్ ఎంత నలిగిపోతుందో అని ఇద్దరి మనసులో చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అర్జున్ కొంచెం సేపటికి రూమ్లోకి వచ్చేసరికి అను ఎక్కిళ్ళ పెడుతూ ఏడుస్తుంది. అను అలా ఏడవటం చూసిన అయాన్స్ కూడా తన ఫేస్ ఎర్రగా చేసుకుని ఉండేసరికి అర్జున్ కోపంగా రూమ్లోకి వచ్చి అను చెయ్యి పట్టుకొని తన వైపు లాక్కుంటాడు. ఆలోచనలో ఉన్న అను అర్జున్ అలా సడన్గా చెయ్యి పట్టి లాగేసరికి భయపడిపోయి అర్జున్ వైపు భయంగా చూస్తుంది. అర్జున్ అను వైపు కోపంగా చూసి, ఎందుకు ఇప్పుడు నువ్వు ఏడ్చి వాడిని కూడా ఏడిపిస్తున్నావు, నువ్వు ఏడుస్తుంటే నాకు ప్రాణం పోతున్నట్టుంది, అర్థం చేసుకోవే, నిన్ను వదిలిపెట్టి నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను అని అర్జున్ అనుని హక్ చేసుకోవడంతో అప్పటి వరకు తన మనసు పడిన బాధ మొత్తం ఎగిరిపోయి అర్జున్ తనకి మాత్రమే సొంతం అని మనసు చెబుతున్నా అది అంగీకరించడానికి అను ఎందుకో ఒప్పుకోవట్లేదు. మళ్ళీ తన మాటలు అని అర్జున్ దూరం చేస్తే తన ప్రాణాలతో బ్రతికి ఉండాలి అనే ఆశ అయితే అనుకు లేదు. కేవలం ఇప్పుడైతే తను ఉంటుంది అంటే అది అయాన్స్ కోసం మాత్రమే. కానీ ఇప్పుడు అర్జున్ తన జీవితంలోకి మళ్ళీ వచ్చి తన ప్రేమ చూపిస్తుంటే అర్జున్తో కలిసి అనుకి హ్యాపీగా ఉండాలి అని మనసులో ఫిక్స్ అవుతుంది. అర్జున్ అయాన్స్ వైపు చూసేసరికి అయాన్స్ భయం ఇద్దరి వైపు చూస్తూ నిలబడతాడు. అర్జున్ అయాన్స్ వైపు తిరిగి మమ్మీకి వాటర్ తీసుకుని రాకన్నా అని చెప్పడంతో అయాన్స్ పరుగున కిందకి వెళ్తాడు. అయాన్స్ వెళ్ళడం చూసిన అర్జున్ అను ఇంకా తన ఏడుపు ఆపకపోవడంతో తన పెదవులను అర్జున్ అందుకుంటాడు. ఊపిరి భారం అవుతున్న వేళ అనుకి అసలు ఏం జరిగిందో అర్థం కాక అయోమయ స్థితిలో ఉంటే తన పెదవికి అర్జున్ చేస్తున్న ఘాటుకి లోకంలోకి వచ్చి అర్జున్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంటుంది. అను మనసులో ఎంత భారం మోస్తుందో అర్థం చేసుకున్న అర్జున్ తన బెడ్ మీద కూర్చోబెట్టి, నేను ఇక ఓ విషయం చెప్తాను, నమ్ముతావా, ఎప్పటి వరకు నేను ఆ విషయం ఎవరికీ చెప్పలేదు అని అర్జున్ అంటుంటే అను అయోమయంగా చూస్తూ నమ్ముతాను అన్నట్టుగా తల ఊపుతుంది. నేను నిత్యాన్ని ప్రేమించని విషయం నిజమే కానీ అని అర్జున్ అంటుంటే, తెలుసు మీరు తను ప్రాణంగా ప్రేమించారు అని నిత్య చెప్పింది, కానీ మీరు అని అను చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటే తను చెప్పినవన్నీ అబద్ధాలే, ప్రేమించాను కానీ నేను మాత్రమే, తను కాదు, తను నన్ను పగతో ప్రేమించినట్టు నటించింది, నన్ను నిజంగా ప్రేమించలేదు అని అర్జున్ అంటాడు. అనుకు ఏం అర్థం కాక మీరేం మాట్లాడుతున్నారు అని అంటుంటే అర్జున్ అను బొగ్గ మీద చెయ్యి వేసి నెమరుతో, ప్లీజ్ బావా బావా అని పిలవా, ఎప్పుడు నువ్వు అలాగే పిలుస్తావు కదా, అలా పిలవే అని అర్జున్ అంటుంటే సరే అన్నట్టుగా అను తల ఊపుతుంది. అర్జున్ అను బొగ్గ మీద ముద్దు ఇచ్చి సరే చెప్తా విను అని అర్జున్ అనుకి చెప్పడం మొదలు పెడతాడు. నేను మీకు చెప్తాను, అసలు అర్జున్ ఎందుకు నిత్య వాళ్ళ అన్నయ్యని కొట్టాడు, నిత్య అర్జున్ ఎలా ప్రేమ పేరుతో మోసం చేసింది అనేది. అర్జున్ స్టడీస్ కోసం లండన్ వెళ్ళాడు. అక్కడ అందరూ తనకి క్లోజ్ ఫ్రెండ్స్ అయి తను బాగా రిసీవ్ చేసుకోవడంతో కాలేజ్లో కానీ అటు హాస్టల్లో కానీ అర్జున్తో అందరూ చాలా బాగా ఫ్రెండ్షిప్ చేస్తారు. కానీ అక్కడొక్కడు మాత్రం ఎప్పుడు అర్జున్ మీద పగతో రగిలిపోతాడు. అది ఎందుకో కూడా తెలియని అతను అర్జున్ పలకరించిన మొహం తిప్పుకొని పక్కకు వెళ్ళిపోతాడు. అర్జున్ పెద్దగా ఎవరిని పట్టించుకునే మనస్తత్వం కాదు కాబట్టి తన పనిలో తాను ఉంటూ కాలేజ్లో హ్యాపీగా చదువుకుంటూ ఉంటాడు. ఇంతలో తనకి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. నందు అర్జున్ని చూసిన మొదటి రోజులోనే అర్జున్ని ఇష్టపడుతుంది. ఆ విషయం అర్జున్కి తెలిసినా పెద్దగా పట్టించుకోకుండా తన మనసులో ఇంకా ఆశలు రేపేలా అర్జున్ ప్రవర్తించకపోయినా ఒక అమ్మాయి మనసులో ఒక అబ్బాయి తన పట్ల తీసుకునే కేరింగ్ ఇంకా తనకేమైనా జరిగితే ముందుండే మనస్తత్వం ఎప్పుడు అమ్మాయికి అబ్బాయిలు నచ్చే మొదటి క్వాలిటీ అదే. కాబట్టి నందు అర్జున్ని ప్రేమిస్తుంది అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. అర్జున్కి నందు ప్రవర్తనలో తేడా తెలుస్తున్నా అర్జున్ పెద్దగా రియాక్ట్ అవ్వకుండా తను మాత్రం ఓన్లీ స్టడీస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అర్జున్ ఫ్రెండ్స్లో ఒకడు తన దగ్గరికి వచ్చి నందు గురించి చెప్పడంలో అర్జున్ మనసులో ఎటువంటి ఆలోచన లేదు అని నిర్ణయించుకొని, నేను ఎప్పుడు అనుని ఒక మంచి ఫ్రెండ్స్లా చూశాను కానీ అలా ఎప్పుడూ అనుకోలేదు అని అర్జున్ తనకి చెప్పాలి అని నిర్ణయించుకుంటాడు. అర్జున్ నందుని ఫ్రెండ్లా చూసినా తను మాత్రం అర్జున్ను ప్రాణంగా ప్రేమిస్తుంది. అర్జున్కి ఆ విషయం తెలిసి తనతో ఒకరోజు మాట్లాడాలి అని కాఫీ షాప్కి రా నందు అని చెప్తాడు. నందు కాఫీ షాప్కి వచ్చి అర్జున్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది. అర్జున్ కొంచెం లేట్గా వచ్చి సారీ నందు, ట్రాఫిక్ వల్ల అని అంటుండే, పర్వాలేదు విషయం ఏంటో చెప్పు అని నందు అసలు పాయింట్కి రావటంతో, అది ఏంటంటే నందు, నువ్వంటే నాకు ఇష్టం లేదురా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు కానీ అని అర్జున్ అంటుండే నందు బాధగా,
ఎందుకు అర్జున్? నేను అందంగా లేనా? నన్ను ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? నాలో ఏమైనా లోపం ఉందా అని నందు బాధగా అడుగుతుంది. అర్జున్, లేదు నందు, నువ్వు చాలా మంచి అమ్మాయివి. అందరిలో బాగా కలిసిపోయి మాట్లాడతావు. కానీ నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. వాటి కోసం ఏమైనా చేసి నేను అనుకున్నది సాధించాలి అని అనుకుంటున్నాను. అంతేకాని ప్రేమ పెళ్ళి అంటూ టైం వేస్ట్ చేసుకోను అని అర్జున్ అంటాడు. అర్జున్ మాటలకు నందు మనసు బాధపడుతూ ఉన్నా పైకి అది కనిపించకుండా నందు చిన్న నవ్వుతూ, ఓకే అర్జున్, బాయ్, డాడీ రమ్మన్నారు అని నందు అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే అర్జున్ నందుని పిలుస్తాడు. నందు అక్కడి నుంచి వెళ్తూ అర్జున్ వైపు తిరిగి చూడకుండా తన ఏడుపుని ఆపుకుంటూ, ఏంటి అర్జున్ అని చేరబోయిన గొంతుతో అడుగుతుంది. అది ఏంటంటే, నేను రిజెక్ట్ చేశాను అని నువ్వు చదువుని నెగ్లెక్ట్ చేయకు. ఈ రోజుల్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా చదువు ఉంటేనే విలువ అని అర్జున్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నందు బాధగా ఏడుస్తూ అక్కడే కూలబడిపోతుంది. ఎందుకు అర్జున్, ఎందుకు నా జీవితంలోకి వచ్చావు అని ఎంతసేపు అక్కడే ఉండిపోయింది. నందు కూడా తెలియదు. ఇంతలో నందు ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి తన కన్నీళ్లు తుడుచుకొని, హలో నాన్న అని అంటుంది. ఆయన భయంగా, బుజ్జమ్మ ఎక్కడున్నావు? ఇంకా ఇంటికి రాలేదు. టైం చూసావా ఎంత అవుతుందో? తొందరగా ఇంటికి రా అని ఆయన కంగారుగా అంటుంటే, వస్తున్నాను, నువ్వేం కంగారు పడకు, ఇప్పుడే వచ్చేస్తున్నా అని నందు ఇంటికి స్టార్ట్ అవుతుంది. దారి మధ్యలో ఉన్న నందు అర్జున్ గురించి ఎడతెరపలేని ఆలోచనలతో ఇంటికి చేరుకుంటుంది. ఆయన కంగారుగా, ఏమైందిరా, ఎందుకు ఈరోజు లేట్ అయ్యింది? అర్జున్కి మీ ప్రేమ విషయం చెప్పావా అని ఆయన అడుగుతాడు. నందు ఏడుస్తూ ఆయన గుండెల మీద వాలిపోయి, చెప్పాను నాన్న, కానీ అర్జున్కి నేనంటే ఇష్టం లేదు. తను కేవలం నన్ను ఒక ఫ్రెండ్లా మాత్రమే చూస్తున్నాడు అని నందు ఏడుస్తూ చెప్తుంది. చిన్నప్పటి నుంచి నందు తల్లి లేకపోయినా నందు కంట్ల నుంచి కన్నీళ్ళు రాకుండా తను ప్రాణంగా చూసుకున్న కన్న తండ్రికి ఈరోజు తన కూతురు ప్రేమించిన వాడు తను ప్రేమించట్లేదు అని తెలిసి తను ఇలా ఏడవడం చూసిన కన్న తండ్రి మనసు బాధగా మూలగటంతో నందు ఆయన వైపు బాధగా చూసి, సారీ నాన్న, నేను ఏడ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నాను. నాలాంటి కూతురు మీకు వద్దు కదా అని నందు బాధగా అంటుంటే ఆయన నందు చెంపనెమిరి, నువ్వు ఎప్పుడు నా ప్రిన్సెస్విరా, నువ్వు ఇలా ఏడిస్తే నేను చూడలేను. అంతేకాని వేరే ఏం కాదు. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ఓ భోజనం చేద్దువు, ఎప్పుడు తిన్నావో ఏంటో అని ఆయన బాధ బయటపడకుండా నందును అక్కడి నుంచి పంపిస్తారు. ఆయన కూడా రూమ్లోకి వెళ్ళి గోడ మీద ఫోటో ఉండటం చూసి దాని దగ్గరికి వెళ్ళి, చూసావా, అది ప్రేమించిన వాడు దాన్ని రిజెక్ట్ చేసినా అది ఏడుస్తుందే తప్ప ఎందుకని అడగట్లేదు. చిన్నప్పటి నుంచి తన కంట్లో ఒక్క కన్నీటి చుక్క కూడా చూడలేదు. కానీ ఇప్పుడు అది ఎలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నా అని బాధగా అక్కడే బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఒకసారి అర్జున్తో మాట్లాడాలి అని నిర్ణయం తీసుకుంటాడు. నందు ఆ తర్వాత నుంచి అర్జున్తో మాట్లాడుతున్నా తను మాత్రం మాట్లాడకుండా తన వాటికి తను కాలేజ్కి వచ్చి తన పని చూసుకొని వెళ్ళిపోతుంది. అర్జున్కి కూడా అది ఒక ప్లస్ పాయింట్ అవ్వడంతో పెద్దగా పట్టించుకోకుండా స్టడీస్ మీదే కేవలం ఫోకస్ పెట్టాడు. కానీ ఆ ప్రాసెస్లో నందు అర్జున్ అంటే పడని వాడికి దగ్గర అవ్వటం అర్జున్కి తెలియదు. నందు కాఫీ షాప్లో ఎదురు చూస్తూ కూర్చోవడంతో అతను వచ్చి నందు ఎదురుగా కూర్చుంటాడు. ఏంటి కిరణ్, ఈరోజు ఇంత లేట్ అయ్యింది? రోజు తొందరగా వస్తావు కదా అని అంటుంటే, ఏం లేదురా, బైక్ పంచర్ అయ్యింది అందుకే అని అంటూ కాఫీ ఆర్డర్ చేసి ఇద్దరు కాఫీ తాగుతూ, అవును, మీ ఇంట్లో చెప్పావా ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని నందు అడుగుతుంది. నందు మాటలకు కిరణ్ ఆశ్చర్యంగా, పెళ్ళేంటి, నేను పెళ్లి చేసుకుంటా అని ఎప్పుడైనా చెప్పానా అని కిరణ్ అంటాడు. కిరణ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వే కదా ప్రేమించాను అని చెప్పావు అని నందు ఆశ్చర్యంగా అడుగుతుంది. నేను జస్ట్ ప్రేమించాను అని మాత్రమే చెప్పాను, కానీ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదు అని కిరణ్ అంటుంటే నందు ఏడుస్తూ తన పొట్ట మీద చెయ్యి వేసుకొని, కిరణ్ అలా మాట్లాడుకు, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని నందు అంటుంది. కిరణ్ నందు మాటలు ఏం పట్టించుకోకుండా కాఫీ తాగి, చూడు నందు, నువ్వు నాకంటే ముందు అర్జున్ని ప్రేమించావు. అలా కాకుండా ఇంకెంతమంది ప్రేమించి ఉంటావో, ఎవరితో తిరిగి కడుపు తెచ్చుకొని ఉంటావో నాకేం తెలుసు. అయినా నీ కడుపులో ఉంది నా బిడ్డ అని నేను ఎలా నమ్ముతా అనుకున్నావు? చదువుకునే వయసులో ఒళ్ళు కొవ్వెక్కి నాతో తిరిగా, అలాగే ఇంకెంతమందితో తిరిగావో ఎవరికి తెలుసు. ఎవరిగా పుట్టే బిడ్డని నాకు అంటగట్టాలి అని చూస్తే నందు, నేను మీ నాన్నని చంపేస్తాను అని కిరణ్ అంటుంటే నందు కోపంగా, చాలాపు కిరణ్, ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నువ్వే కదా ప్రేమించాను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని నాకు ప్రపోజ్ చేసి మరి నన్ను ప్రేమించేలా చేసుకున్నావు. కానీ ఇప్పుడు తీరా నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి నన్ను ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తున్నావా అని నందు తన ఏడుపుకి వస్తున్నా ఇప్పుడు ధైర్యం చేయకపోతే
ఇంకెప్పటికీ తను అలాగే మిగిలిపోవాల్సి వస్తుంది అని నందు కోపంగా అడుగుతుంది. కిరణ్ తన జోబులో ఉన్న డబ్బులు తీసి నందు మొహం మీద కొట్టి, వీటి కోసమే కదా నువ్వు నన్ను ప్రేమించినట్టు నటించావు. అయినా నీలాంటి లో క్లాస్ అమ్మాయి ఒక రాత్రే నువ్వు నాకు ఎక్కువ, అలాంటిది నేను లైఫ్ లాంగ్ నా పక్కన పెట్టుకుని ఉంటా అని ఎలా అనుకున్నావు అని కిరణ్ అంటుంటే నందు ఏడుస్తూ, ఇది చాలా తప్పు, ముందే చెప్తున్నా, నువ్వు దీనికి తగిన శిక్ష అనుభవిస్తావు కిరణ్ అని నందు ఏడుస్తూ అంటుంది. నందు కోపానికి కిరణ్ భయపడినట్టు నటించి, అబ్బా భయపడిపోయామమ్మా అని యాక్టింగ్ చేస్తూ, పోవే, నీ గురించి నాకు తెలియదా, వాడు చీ కొట్టేసరికి నా పక్కలోకి వచ్చావు, అయినా నీలాంటి దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటా అనుకున్నావు అని కిరణ్ నందుని చీదరింపుగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నందుకు తెలియని విషయం ఏంటంటే అర్జున్ తను పట్టించుకోకపోయినా తన ప్రతిక్షణం ఎలా ఉంటుందో అర్జున్ తెలుసుకునేలా ఒక అతన్ని ఎవరికీ తెలియకుండా నందుని ఫాలో అవ్వమని తను ఎవరితో మాట్లాడిన అర్జున్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా ఒక అతన్ని ఎవరికంటా పడకుండా నందుని గమనించమని చెప్తాడు. అర్జున్ క్లాస్ రూమ్లో ఉండగా అతను ఫోన్ చేసి కిరణ్ నందుల గురించి మొత్తం చెప్పేసరికి అర్జున్ కోపం వచ్చి ముందు కిరణ్ కాకుండా నందుని అసలు ఏం జరిగిందో అడగాలి అని నందు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు. నందు ఇంటికి వెళ్ళి తన రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంటుంది. ఆయన ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని నీరసంగా వచ్చి సోఫాలో కూర్చుంటాడు. అప్పుడే ఇంటికి వచ్చిన అర్జున్ అంకుల్ నందు ఏం చేస్తుంది అని అడుగుతాడు. ఆయన అర్జున్ వైపు కోపంగా చూస్తూ, ఎందుకు అర్జున్, అది ఉందో చచ్చిందో చూడటానికి వచ్చావా అని ఆయన అంటుంటే, అంకుల్ ప్లీజ్ అది కాదు, అర్థం చేసుకోండి అని అర్జున్ ఎంత మాట్లాడి అని చూసినా ఆయన వినిపించుకోకుండా, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు అర్జున్, నేను చూస్తుంటే నాకు కోపం వస్తుంది అని ఆయన కోపంగా అరుస్తాడు. అర్జున్ ఆయన అక్కడి నుంచి వెళ్లకుండా నందు ఎక్కడ ఉంది అని కొంచెం కోపంగానే అడుగుతాడు. ఆయన అర్జున్ కోపానికి భయపడిపోయి నందు రూమ్లో చూపించడంతో అర్జున్ ఫాస్ట్గా రూమ్ దగ్గరికి వెళ్ళి అర్జున్ డోర్ కొడుతూ ఉన్న నందు అసలు డోర్ ఓపెన్ చేయదు. అర్జున్కి కంగారుగా అనిపించి రూమ్ డోర్ లాక్ చేసుకుంది అని అర్థం చేసుకొని అర్జున్ 2 డోర్ పగలగొట్టాలి అని నిర్ణయించుకొని అర్జున్ రూమ్ డోర్ని తన భుజంతో పగలగొట్టాలని ట్రై చేస్తాడు. అది కొంచెం సేపటికి ఓపెన్ అవ్వడంతో లోపల నందుని చూసి ఆశ్చర్యంగా అక్కడే నిలబడిపోతాడు. నందు వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి నందుని అలా చూసి తట్టుకోలేక నందు అని పెద్దగా అరిచి నందు దగ్గరికి వెళ్తారు. అప్పటికే నందు హ్యాండ్ మొత్తం బ్లడ్ అయి కింద ఫ్లోర్ కూడా రక్తంతో నిండిపోతుంది. అర్జున్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా డాక్టర్కి కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పడంతో డాక్టర్ మేఘాల మీద అర్జున్ ఆర్డర్ ప్రకారం అక్కడికి వచ్చి నందుకి ట్రీట్మెంట్ చేస్తాడు. తను చాలా నీరసంగా ఉంది, పైగా తను ప్రెగ్నెంట్, ఇలాంటి టైంలో తను సూసైడ్ థాట్స్ అసలు చేయకూడదు అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోవడంతో నందు వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యంగా నందు ప్రెగ్నెంట్ ఏంటి అని అయోమయంగా అక్కడే ఒక పక్కన నిలబడిపోతే అర్జున్ ఎప్పుడు నందు లేస్తుందా అని తన పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అర్జున్కి నందు వాళ్ళ నాన్న గుర్తుకు వచ్చి అంకుల్ అని పిలుస్తుంటే, ఇది ఎలా జరిగింది అర్జున్ ఆయన జీరబోయిన గొంతుతో అడుగుతారు. నందు కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించింది అంకుల్, అది అని అర్జున్ చెప్పలేక ఆగిపోతే, వద్దు బాబు నువ్వేం చెప్పకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, అది ఎలా చచ్చిన నువ్వు ఏం పట్టించుకోకు అని అంటుంటే, నేను తను ప్రేమించలేదు అంకుల్, తన అల్లరి చేస్తుంటే నా చెల్లిలా అనిపిస్తుంది, అందుకే నేను తనకి ప్రేమించట్లేదు అని చెప్పాను, అంతేకాని నందు నాకు ఎప్పటికీ ఒక మంచి ఫ్రెండ్ అంకుల్ అని అర్జున్ అంటుంటే, అర్జున్ మనసులో ఏముందో తెలియకుండా నంద వాళ్ళ నాన్నగారు అర్జున్ గురించి చాలా తప్పుగా అనుకున్నారు అని ఆయన బాధపడుతూ, ఇప్పుడు కూతురు పరిస్థితికి ఏం చేయాలో అర్థం కాక అలాగే ఉండిపోతే, మీరేం టెన్షన్ పడకుండా అంకుల్, వాడితో నేను మాట్లాడి నందుతో పెళ్లికి ఒప్పిస్తాను అని అర్జున్ అంటాడు. మెల్లగా కళ్ళు తెరుస్తున్న నందు పక్కనే ఉన్న అర్జున్ చూసి ఎదురుగా ఉన్న తన తండ్రి వైపు చూస్తుంది. నందు తన తండ్రి వైపు చూసి ఇలా ప్రవర్తించినందుకు బాధగా అనిపించి ఆయన వైపు చూడకుండా మొహం పక్కకు తిప్పుకోవడంతో ఆయన బాధగా నందు పక్కన కూర్చొని, ఎందుకురా ఇలా చేశావు అని అడుగుతారు. నందు పైకి లేవాలి అని చూస్తుంటే తన వల్ల కాక అలాగే ఉండిపోతుంది. అర్జున్ అది గమనించి బెడ్కి పిల్లు ఆనించి నందుని కూర్చోబెడతాడు. నందు కూర్చొని భయంగా అర్జున్ వైపే చూస్తుంది. అర్జున్ తన కోపం కంట్రోల్ చేసుకోలేక నందు చెంప మీద కొడతాడు. నందు తన చెంప మీద చేయి వేసుకొని ఏడుస్తూ అర్జున్ వైపు దీనంగా చూస్తుంది. అర్జున్ మరోసారి నందు చెంప మీద చెయ్యి ఎత్తేసరికి నందు భయంగా తన చెయ్యి అడ్డు పెట్టుకుంటుంది. అర్జున్ కోపంగా తన చేతిని వదిలించి, ఎందుకు ఇలా చేశావు, మీ మీద ప్రాణం పెట్టుకున్న అంకుల్ గురించి ఎందుకు ఆలోచించలేదు అని అర్జున్ కోపంగా అరుస్తాడు. నందు బాధగా తండ్రి వైపు చూసి, సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని ఏడుస్తుంటే ఆయన, పర్వాలేదు తల్లి, నువ్వు ఏడవకు, నీకేం కాలేదు కదా, అదే చాలు, ఆయన అర్జున్ సమయానికి రాకపోయి ఉంటే ఎంత ఘోరం జరిగేదో అని ఆయన అంటుంటే, ఎందుకు నాన్న ఈ కూతురని
అంటే నీకు అంత ప్రేమ? నేను తప్పు చేశాను తెలిసి కూడా నన్ను ఎలా క్షమించగలుగుతున్నావు? నాకు బ్రతకాలి అని లేదు నాన్న. నీ నమ్మకం పోగొట్టుకున్నాను. నువ్వు నాకు ఎంత స్వేచ్ఛనిచ్చావు, కానీ అది నేను నిలుపుకోలేక అని నందు ఏడుస్తూ ఉంటుంది. అర్జున్ నందు మాటలకి తన మనస్సు కొంచెం శాంతించి, ఎందుకు వాడు ఎవడు, వాడి పేరేంటి అని అర్జున్ కోపంగా అడిగేసరికి నందు భయంగానే కిరణ్ అని చెప్తుంది. అర్జున్ పెద్దగా ఏంటి అని అరుస్తాడు. నందు తడబడుతూ కిరణ్ని నేను ప్రేమించాను అని అంటుంటే అర్జున్కి అసలు మైండ్ ఏం పనిచేయక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంచెంసేపటికి మళ్ళీ తిరిగి వచ్చి నందు చేయి పట్టుకొని కాలేజ్కి స్టార్ట్ అవుతాడు. అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూ తన ఫ్రెండ్ మాట్లాడింది మొత్తం గుర్తు తెచ్చుకుంటాడు. కిరణ్ కావాలని నందుని ట్రాప్లో పడేలా చేసి నీ మీద పగ తీర్చుకోవాలి అని ఇలా చేశాడు. ఎందుకంటే నువ్వు కాలేజ్ టాపర్, నిన్ను బీట్ చేయడం తన వల్ల కాక ఇలా ప్లాన్ చేశాడు అని తన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్న అర్జున్ కాలేజ్ దగ్గర కార్ ఆపి నందుని దిగు అని చెప్పి అర్జున్ దిగి నందు దిగడమే ఆలస్యం తన చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తున్నట్టుగా కిరణ్ ఉన్న ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న కిరణ్ తన ఫ్రెండ్ బాల్ వేయడం ఆపేసరికి ఏమైందిరా, ఎందుకు బాల్ వేయడం అని అడుగుతూ అతని ఫ్రెండ్ చూసిన వైపు చూస్తాడు. అర్జున్ కోపంగా నందు చెయ్యి పట్టుకొని కిరణ్ ఎదురుగా నిలబడతాడు. కిరణ్ అర్జున్ వైపు కోపంగా చూసి ఇంకా ఈ మ్యాచ్ ఆడినట్టేరా అని బ్యాట్ విసురుగా కింద పడేసి అక్కడి నుంచి వెళ్తుంటే అర్జున్ అక్కడ మన వికెట్ తీసి కిరణ్ని కొడతాడు. అర్జున్ తన కాలేజ్లో జాయిన్ అప్పటి నుంచి ఎవరితో గొడవ పెట్టుకోవటం కానీ ఎవరితో కొట్టడానికి కానీ వెళ్ళే మనిషి కాదు అని అందరికీ తెలిసి అర్జున్ అలా కిరణ్ని కొట్టడంతో దాదాపు కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ గ్రౌండ్స్ దగ్గరికి చేరుకుంటారు. కాలేజ్లో అర్జున్ కిరణ్ కొడుతూ ఉన్న విషయం ప్రిన్సిపల్కి తెలిసి అక్కడికి వచ్చి అర్జున్ని ఆపుతున్న తన కోపం చల్లారకపోవటంతో విసిరిగా వికెట్ని వదిలి కిరణ్ కాలర్ పట్టుకొని ఎందుకు ఇలా చేసావు? నా మీద పగ ఉంటే కోపం ఉంటే అది నా మీద తీర్చుకో, అంతేకాని ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని ఇలా చీప్ ట్రిక్స్ ప్లాన్ చేయాలని చూస్తావా అని అర్జున్ కోపంగా అరుస్తాడు. కిరణ్ ఓపిక తెచ్చుకొని అర్జున్ని విసురుగా దూరం నెట్టి అయినా ఈ చెడిపోయిన దాంతో నాకు పనేంటి, నేను దీన్ని మోసం చేశాను అని నీకు ఎవరు చెప్పారు, ఇది చెప్పిందా అని నందు వైపు చూస్తాడు. నందు కిరణ్ మాటలకు భయంగా లేదు నేను చెప్పలేదు అని తల ఊపుతుంది. అర్జున్ ఆశ్చర్యంగా నందు వైపు చూసి నందు నువ్వు ఇప్పుడు భయపడితే లైఫ్ లాంగ్ భయపడుతూనే ఉండాలి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, వీడు చేసిన తప్పు నువ్వు నలుగురిలో చెప్తేనే నీ లైఫ్ బాగుంటుంది అని అర్జున్ చెప్తున్నా నందు ఏమాత్రం వినిపించుకోకుండా లేదు కిరణ్ తప్పేం లేదు, ఇందులో తప్పేమైనా ఉంది అంటే అది కేవలం నాది మాత్రమే అని నందు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో కిరణ్ పక్కన నుంచి నిలబడిన వ్యక్తిని చూసి అర్జున్ ఆశ్చర్యంగా రే నువ్వేంటి వాడి పక్కన నిలబడ్డావు అని అంటుంటే వాడు వంకరగా నవ్వుతూ ఏంది మామ నీ మీద పగ తీర్చుకోవడానికి ఇలా చేశా, లేదంటే నీ దగ్గర పైసలు ఉన్నాయని మాలాంటి వాళ్ళని చిన్న చూపు చూస్తావు కదా నువ్వు అని అతను అంటుంటే అర్జున్ అయోమయంగా వాడి వైపు చూస్తాడు. కిరణ్ సైడ్ స్మైల్తో తన ఫ్రెండ్స్ డబ్బుతో కొనేశాడు అని అర్థం చేసుకున్న అర్జున్ కాలేజ్ నుంచే బయటకు వెళ్ళిపోతూ వెనతిరిగి ఒకసారి కాలేజ్ వైపు చూసి వెళ్ళిపోతాడు. అర్జున్కి తన ఆలోచనలు ఎంతకీ వదలకపోవడంతో హైదరాబాద్ చేరుకొని ఒక కాలేజ్లో మళ్ళీ స్టడీస్ కోసం జాయిన్ అవుతాడు. కొన్ని రోజులు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు అని నిర్ణయించుకున్న అర్జున్కి నిత్య పరిచయం అవుతుంది. నిత్య పరిచయంతో అర్జున్ మనసు తేలికపడి తన మనసులో నిత్య మీద ఉన్న పాజిటివ్ ఫీలింగ్స్తో తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని ఆలోచనలో అర్జున్ ఉంటే నిత్య మాత్రం వేరే ఆలోచనలో కాలేజ్లో అర్జున్తో క్లోజ్గా మూవ్ అవుతుంది. అర్జున్ నిత్య ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని కాలేజ్లో మొత్తం తెలియటంతో ఇద్దరు ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలి అని అర్జున్ చెప్పడంతో నిత్య నాకు అప్పుడే పెళ్లి ఇష్టం లేదు అని చెప్తుంది. అర్జున్ అయోమయంగా అదేంటి నన్ను ప్రేమించావు కదా అని అర్జున్ అడిగితే ప్రేమించలేదు అని నేను చెప్పలేదు, కానీ నాకు టైం కావాలి అని నిత్య అనడంతో సరే స్టడీస్ గురించి భయపడుతున్నావా, ఒక 2 years చదువుకొని తర్వాత లైఫ్లో సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకుందాం అని అర్జున్ నిత్యకి చెప్తాడు. నిత్య సరే అని ఇంటికి వెళ్ళి సోఫాలో కూర్చుంటే అప్పుడే కిరణ్ తన దగ్గరికి వచ్చి ఏమైంది నీ ప్లాన్ ఎంతవరకు వచ్చింది అని అంటుంటే నిత్య నవ్వుతూ ప్రెజెంట్ నాతో ప్రేమ పెళ్లి వరకు వచ్చింది, కానీ పెళ్లికి టైం కావాలి అని చెప్పాను అని అంటుంది నిత్య. కిరణ్ కోపంగా నేను ప్రేమించి వాడి జీవితాన్ని నాశనం చేయమంటే నువ్వు ప్రేమ పెళ్లి వరకు వచ్చావా అని కోపంగా టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ తీసి విసురుగా కింద కొడతాడు. ఆ ఫ్లవర్ వాస్ కింద పడి ఇల్లంతా చిందరవందరగా అవ్వటంతో నిత్య కోపంగా అన్నయ్య ఏం చేస్తున్నావు అని అరుస్తుంది. వాడు చెప్పింది నీకు చెప్పాను, కానీ నేను అతన్ని ప్రేమించాను నీకు చెప్పానా, లేదు కదా, నువ్వు చెప్పింది నేను చేశాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ 2 years నువ్వు కొంచెం దూరంగా ఉండు, నెక్స్ట్ వాడు ఇంకా డీప్గా లవ్లోకి వచ్చాక అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని నిత్య అంటుంది.
కిరణ్ కోపంగా ఎన్నిసార్లు చెప్పాలి వాడిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అరుస్తాడు. అప్పుడే డోర్ ఎంట్రన్స్ వైపు హాయ్ బావగారు అని వినిపించిన గొంతుకి కిరణ్ అటువైపు తిరిగి చూస్తాడు. కిరణ్ అయోమయంగా అతని వైపు చూసి రే ఎవరా నువ్వు నన్ను బావా అంటున్నావు అని కోపంగా అరుస్తాడు. నిత్య అతన్ని లోపలికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టి అతని పక్కనే కూర్చొని ఇతని పేరు రాజేష్, నేను ఇతన్ని 2 years నుంచి డీప్గా లవ్ చేసుకుంటున్నా, నువ్వే డాడీకి ఒప్పించి మా పెళ్ళికి ముహూర్తం పెట్టించాలి అని నిత్య అంటుంటే కిరణ్ ఆశ్చర్యంగా తన వైపు చూశాడు. ఏంటి అలా చేస్తున్నావు? నేను ప్రేమించింది అర్జున్ని కాదు రాజేష్ని. జస్ట్ ఇది నీ మీద పగతోటే నేను వాడిని ప్రేమించినట్టు నాటకం ఆడాను. అది నువ్వు చెప్పావని. పైగా డాడీ బిజినెస్ డీల్స్ మొత్తం అతను లాగేసుకుంటున్నాడు, అందుకే ఇలా చేశాను అని నిత్య అంటుండే కిరణ్ నవ్వుతూ సరే నేను నాన్నతో మాట్లాడతాను అని కిరణ్ అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. రూమ్లో బెడ్ మీద ఉన్న నందుని చూసి అసహనంగా మారిపోయి ఇంకా ఎన్ని రోజులు ఇలాగ ఉండిపోతావే? నీ ప్రేమ విలువ అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నా. నువ్వు నాతో సంతోషంగా ఉండలేకపోతున్నావు, అసలు ఎందుకు ఇలా నన్ను వేధిస్తున్నావు అని కిరణ్ తన పక్కనే కూర్చొని నందు చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు. నందు పక్కనే ఆదమర్చి నిద్రపోతున్న పాపను చూసి తన నుదుటి మీద ముద్దు పెట్టి నా మాటలు నీకు వినిపిస్తున్నాయా అని నాకు తెలుసు, తొందరగా కోలుకోవే, నేను చేసిన తప్పుకి నీకు క్షమించమని అర్హత కూడా నాకు లేదు అని కిరణ్ తాను కంట్రోల్ చేసుకోలేక నందు పక్కనే పడుకొని నందు గుడ్డల మీద తలవాల్చి తన బాధను అంతా తనతో చెప్పుకుంటూ ఎంతసేపు అలా ఉన్నాడు అతనికి తెలియకుండా అలాగే ఉండిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా నిత్య అర్జున్ మరి ఇంత ప్రేమ పేరుతో అతనితో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడంతో అర్జున్ తన పనులన్నీ మర్చిపోయి నిత్యాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. సడన్గా ఒకరోజు నిత్య అర్జున్ దగ్గరికి వచ్చి మా ఇంట్లో మన ప్రేమ గురించే చెప్పాను, మా నాన్నకి నువ్వంటే ఇష్టం లేదు, అలాగే నాకు వేరే అతనితో పెళ్లి కుదిరింది అని చెప్తుంది. అర్జున్ ఆశ్చర్యంగా అదేంటి అలా అంటున్నావు? మనం ఇన్ని సంవత్సరాలు ప్రేమించుకుంది విడిపోవడానికా? నీకు తెలుసు కదా, ముందే నేను ఇంట్లో చెబుదాం అంటే నువ్వే వద్దన్నావు, ఇప్పుడేంటి ఇలా సడన్గా అని అర్జున్ అంటూ ఉంటే అదంతా నాకు తెలియదు, మా ఇంట్లో వాళ్ళకి నువ్వంటే ఇష్టం లేదు, అందుకే నేను కూడా మా నాన్న వాళ్ళు చూసిన సంబంధం చేసుకోవాలి అని అనుకుంటున్నా, బాయ్ దొబే, నువ్వు నా పెళ్ళికి రావద్దు అని నిత్య చెప్పేసి వెళ్ళిపోతుంది. నిత్య అర్జున్ అలా దూరం చేసేసరికి ప్రాణంగా ప్రేమించిన అర్జున్ మనసు వేరొకరిని ప్రేమించడానికి నమ్మడానికి ఇష్టపడడంతో తాగుడికి అలవాటు అవుతాడు. ఆ ప్రాసెస్లో అతనికి అను తను ప్రేమిస్తుంది అని తెలియక తనని ప్రాణంగా ప్రేమించిన అనుని కష్టపడతాడు. అంటే కిరణ్ నందుని పెళ్లి చేసుకున్నాడా? అసలు తను వద్దు అనుకున్న కిరణ్ నందుని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? మరి నిత్య కిరణ్ ప్లాన్ చేసి అర్జున్ మీద పగ తీర్చుకోవడానికి ఇలా చేశారా? తనకి జరిగింది మొత్తం అనుతో చెప్పేసి తర్వాత అర్జున్ మనసు తేలికపడి అను వైపు చూస్తాడు. ఈ విషయంలో నిత్య ఇలా చేసేసరికి అందరూ అలాగే చేస్తారు ఏమో అని భయపడి నేను నిన్ను ప్రేమించలేదు అను, కానీ నేను నిన్ను ఎన్ని మాటలు అన్నా నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనకుండా సంతోషంతో నేను నిన్ను కొట్టినా భరించావు అని అర్జున్ బాధగా అంటూ అను గుండెల మీద వాలి నిజంగా నన్ను క్షమిస్తావు కదూ అని అడుగుతాడు. అను తన కన్నీళ్లు తుడుచుకొని అర్జున్ ఫేస్ని తన దోసిట్లో తీసుకొని అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ బావా అని చెప్తుంది. అర్జున్ తన మనసును మరింత బరువెక్కిపోయి ఎందుకే నేను ఎంత టార్చర్ పెట్టినా తిరిగి నాకు అంతకంటే ఎక్కువ ప్రేమని అందిస్తున్నావు, ఏం చేశానే నేను నీకు, నేను బాధ పెట్టడం హింసించడం తప్ప అని అర్జున్ బాధగా అంటుంటే అను చిన్న నవ్వుతో నువ్వు నన్ను కొట్టినా తిట్టినే భరిస్తాను బావా, కానీ నన్ను అనుమానించావంటే మాత్రం ఒకసారి నిజంగానే చచ్చిపోతాను అని అంటున్నా అను నోటి మీద చెయ్యి వేసి ప్లీజ్ ఇంకెప్పుడు అలా అనకు, నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను అని అర్జున్ అనుని గట్టిగా హక్ చేసుకుంటాడు. అను కూడా అర్జున్ నడుం చుట్టూ చేతులు వేసి అతని హృదయంలో తలదాచుకొని తను ఇన్ని సంవత్సరాల ఎడబాటుని ఆ రోజంతా ఇద్దరు ఒకరి ప్రేమ ఒకరు తెలుపుకొని తమ హృదయాలు ప్రశాంతంగా మార్చుకుంటారు. కానీ అర్జున్ మనసులో చిన్న కలవరం, నిత్య ఏం ప్లాన్ చేస్తుంది, మళ్ళీ అర్జున్ నుంచి అనుని దూరం చేస్తుందేమో అనే భయంతో అర్జున్ మరింత గట్టిగా అనుని హక్ చేసుకుంటాడు. తన నుంచి ఎవరైనా అనుని తీసుకుని వెళ్ళిపోతారేమో అనే భయంతో అర్జున్ అసలు అనుని వదిలిపెట్టకుండా అలాగే గట్టిగా మరింత తన హృదయంలోకి పొదుముకుంటాడు. అయన్ అడుగు చప్పులకి అర్జున్ అనుని ఇద్దరు దూరమై ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటే అర్జున్ అను చెయ్యి పట్టుకుని ఇప్పటి వరకు నేను నీ మీద కోపాన్ని చూపించాను కదా,
కదా, ఎప్పటి నుంచి నాలో ఉన్న ప్రేమను చూపిస్తాను అని అర్జున్ అను నుదుటి మీద ముద్దు పెట్టేసరికి అయాన్ అక్కడి నుంచి వచ్చి అర్జున్ వైపు కోపంగా చూస్తాడు. అర్జున్ అయాన్ వైపు అయోమయంగా చూస్తూ ఇప్పుడు ఎందుకు అలా చూస్తున్నాం, ఏమయ్యింది అని అంటుంటే నువ్వు ఎందుకు మా అమ్మని కిస్ చేసావు, మా అమ్మని ఎవరైనా కిస్ చేస్తే నాకు అస్సలు నచ్చదు, మా అమ్మకి దూరంగా ఉండు అని అయాన్ అంటాడు. అను నవ్వుతూ అయాన్ వైపు చేతులు చాచేసరికి ఎగురుకుంటూ అను దగ్గరకు పరుగున వెళ్తాడు. అర్జున్ భార్య, నీ కొడుకుని ప్రేమగా చూసుకునే సరే, రెడీ అవ్వండి, మిమ్మల్ని ఒక చోటుకి తీసుకుని వెళ్తాను అని అర్జున్ అంటే అను అయోమయంగా ఎక్కడికి బావా అని అంటుంది. ముందు రెడీ అవ్వవే, రెడీ అవ్వకముందు ఈ క్వశ్చన్స్ ఏంటి, ఇద్దరు రెడీ అవ్వండి, నేను ఇప్పుడే వస్తా అని అర్జున్ అక్కడి నుంచి ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి ఎవరికో కాల్ చేస్తాడు. అవతల వైపు వాళ్ళు ఓకే సార్ అని చెప్పడంతో అర్జున్ రూమ్లోకి వస్తాడు. అను ఇంకా అక్కడే కూర్చొని ఉండేసరికి అర్జున్ కోపంగా ఏంటే ఇంకా ఇక్కడే ఉన్నావు, రెడీ అవ్వు అని అరిచేసరికి అను అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్ నవ్వుతూ తన పక్కన కూర్చొని సారీ ఏదో కోపంలో అని అర్జున్ నసుకుతుంటే అను చిన్నగా నవ్వుతుంది. అర్జున్కి కోపం వీక్నెస్, తనకి కోపం వస్తే ఏం చేస్తాడో అర్జున్కి కూడా తెలియదు. అందుకే అను అర్జున్ కోపాన్ని ముందుగా ప్రేమించింది. తను ఎన్ని మాటలన్నా అను మనసు అర్జున్ని అర్థం చేసుకుంటుంది. అర్జున్ వెళ్ళి రెడీ అవ్వు అను అని చెప్పడంతో అను లేచి వాష్రూమ్లోకి వెళ్తూ వెనక్కి తిరిగి బావా నేను ఒకటి అడగనా అని అంటుంది. అర్జున్ చూపెంటూ అడుగు అన్నట్టు ఉండటంతో అను మరి నందు ఏమైంది బావా, ఆ రోజు కాలేజ్లో చెప్పి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నీకు మళ్ళీ కనిపించలేదా అని అను అడుగుతుంది. అర్జున్కి నందు గుర్తుకు రావటంతో అప్పటి వరకు నవ్వుతూ ఉన్న అర్జున్ సడన్గా కోపంగా మారిపోయేసరికి అను అర్జున్కి కోపం రావటం గమనించి ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అని అయాన్ని తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తున్న అనుని ఆపి ఆ రోజు నుంచి నేను తనని చూడలేదు, మాట్లాడలేదు, తను 2-3 సార్లు నాతో మాట్లాడడానికి కాల్ చేసింది కానీ నేను లిఫ్ట్ చేయలేదు అని అర్జున్ చెప్తాడు. అను సరే అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్తుంటే ఏమైందిరా డల్గా మారిపోయావు అని అడుగుతాడు. బావా నీకు ఒకటి చెప్పనా, అదేంటంటే మనకెవరైనా కాల్ చేసినప్పుడు మనం లిఫ్ట్ చేయాలి బావా, అది మన పగవారైనా సరే, ఎందుకంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మనకి తెలియదు కదా, ఒకవేళ వాళ్ళ ప్రాణం పోయే సమయంలో మనం గుర్తుకు మనకు కాల్ చేసినా మనం లిఫ్ట్ చేయలేదంటే తను చెప్పాలి అనుకున్న మాటలు మనం వినలేకపోతే లైఫ్లో మనం లైఫ్ లాంగ్ చాలా వాల్యుబుల్ పర్సన్స్ని పోగొట్టుకుంటాం బాబా, నేను ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే సారీ అని అయాన్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది. అను చెప్పిన మాటలకు అర్జున్ ఆలోచనలో పడతాడు. ఎందుకు అతనికి నందు వాళ్ళ నాన్నకి కాల్ చేయాలనిపించి అతని నెంబర్ కోసం కాంటాక్ట్ లిస్ట్లో సెర్చ్ చేశాడు. కానీ అతని నెంబర్ కనిపించకపోవడంతో జై ఫ్రెండ్కి కాల్ చేసి నందు వాళ్ళ ఫాదర్ నెంబర్ కనుక్కోమని చెప్తాడు. ఓకేరా నేను 5 మినిట్స్లో కాల్ చేస్తా అని అతను చెప్పడంతో అర్జున్ ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతాడు. ఇంతలో అను అయాన్ని రెడీ చేసి తన కూడా రెడీ అవుతుంది. అర్జున్ రెడీ అయినా తన వాళ్ళ వైపు ఒకసారి తేరిపేర చూసి అర్జున్ కూడా రెడీ అయి వచ్చి పదండి వెళ్దాం అని సుగుణ గారికి చెప్పి అర్జున్ అనుని బయటికి తీసుకొని వెళ్తాడు. దాదాపు ఇల్లు దాటి కిలోమీటర్లు వచ్చిన అర్జున్ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పకపోవడంతో అను అర్జున్ వైపు తిరిగి బావా మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది. అర్జున్ అను వైపు చూసి ఏంటే చెప్తే కానీ రావా, నా మీద నమ్మకం లేదా అని అర్జున్ అంటుంటే అను కుర్రుగా అర్జున్ వైపు చూసి నేను ఇప్పుడు ఏమన్నా ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడిగా, దానికి ఎంత పెద్ద మాటలు మాట్లాడాలా అని అను అర్జున్ వైపు కోపంగా చూస్తుంది. అర్జున్ అను వైపు నవ్వుతూ చూస్తూ ఎందుకు నువ్వు కోపంలో కూడా చాలా ముద్దుగా ఉన్నావే అని అయన్ అన్నది కూడా గమనించుకోకుండా అర్జున్ అను బొగ్గ మీద ముద్దు పెడతాడు. అను ఆశ్చర్యంగా నోరు తెరిచి అలాగే అర్జున్ వైపు చూస్తుంటే అయాన్ మాత్రం కోపంగా అర్జున్ వైపు చూస్తాడు. అయాన్ చూపులు అర్జున్కి అర్థం కాకపోవడంతో ఎందుకు అయాన్ అలా చూస్తున్నావు అని అడుగుతాడు. అయాన్ కోపంగా అను బొగ్గను తుడిచేస్తూ మామ్ ఇంకోసారి ఆయన నీకు ముద్దు పెడితే నేను ఊరుకోను అని చెప్పు అని అయాన్ కోపంగా అను వైపు చూసి చెప్తాడు. అర్జున్కి అప్పుడు అర్థమవుతుంది అయాన్ ఎందుకు అర్జున్ వైపు కోపంగా చూశాడో అని. అను కంగారుగా అర్జున్ వైపు చూసేసరికి అర్జున్ చిన్న నవ్వుతో అవునా సరిగా కార్ డ్రైవింగ్ నేర్పిస్తా అని అయాన్ కార్ డ్రైవింగ్ చేయడానికి వీలుగా అర్జున్ మీద కూర్చోబెట్టుకుంటాడు. అను ఎప్పుడైనా చెప్పు బావా ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని అను అడిగితే అర్జున్ అను వైపు సీరియస్గా చూస్తాడు. అబ్బో ఇప్పుడు ఈయన గారికి చూపులకి నేను భయపడిపోవాలన్నమాట అని అను పైకే అంటుంది. అర్జున్ నీకిప్పుడు కాదే ఇంటికి వెళ్ళాక చెప్తా నీ పని అని మనసులో అనుకొని ఏంటి బంగారం ఏంటో అంటున్నావు అని అర్జున్ అంటాడు. అను ఏం లేదు అని సైలెంట్గా కూర్చుంటే ఇంకొక అరగంటకి రవి ఇంటి ముందు కారు ఆపుతాడు. రవి ఇల్లు చూసిన అను కోపంగా అర్జున్ వైపు చూసి ఇప్పుడు ఎక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు అని అడుగుతుంది.
నేను చేసిన తప్పుకి రవి నువ్వు విడిపోయారు. మీ ఫ్రెండ్షిప్ నా వల్ల విడిపోవటం నాకు ఇష్టం లేదు. అందుకే అని అర్జున్ కారు దిగుతూ అని చెప్పి అను వైపు వచ్చి డోర్ తీస్తాడు. అను కారులోనే కూర్చుని నాకు ఇష్టం లేదు బావా వాడిని చూడటం. నాకు అసలు ఇష్టం లేదు. వాడన్న మాటలు ఇంకా నా చెవిలో మారు మ్రోగుతూనే ఉన్నాయి. అలాగే నువ్వు అన్న మాటలు కూడా ఇంకా నాలోని బాధను పెంచుతున్నాయి. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు అని అను తనకి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అర్జున్ వైపు చూస్తూ చెబుతుంది. అర్జున్ ప్లీజ్ రా, ఈ ఒక్కసారి నా మాట కథనకు అని అను చెయ్యి పట్టుకుని కాళ్ళ నుంచి తనను దింపి రవి వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ కొడతాడు. రవి డోర్ ఓపెన్ చేసి తన ఎదురుగా ఉన్న అనుని చూసి ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతే అప్పుడే అక్కడ కిచెన్ నుంచి వచ్చిన రవి వాళ్ళ అమ్మగారు తన చేతిలో ఉన్న ప్లేట్స్ని కింద పడేస్తారు. రవి ఎదురుగా ఉన్న అనుని ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి రారా, నువ్వేంటి ఎక్కడ నిలబడ్డావు అని అంటుంటే అప్పుడే సావిత్రి గారు అక్కడికి కోపంగా వచ్చి ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వచ్చావు మహాతల్లి మా జీవితాల్లోకి అని కోపంగా అరుస్తుంది. రవి సావిత్రి గారి వైపు చూసి అమ్మ ప్లీజ్ మీకేం తెలియదు, నువ్వు సైలెంట్గా ఉండు అని రవి చెప్తున్నా ఆవిడ వినిపించుకునే స్టేజ్లో లేదు. చెప్పు, మళ్ళీ నా కొడుకు జీవితం నాశనం చేయడానికి వచ్చావా? నీ మీద ప్రేమ పంచుకొని వాడు ఎలా అయిపోయాడో తెలుసా? ఇంకా ఏం మిగిలిందే మమ్మల్ని నాశనం చేయడానికి అని సావిత్రి గారు కోపంగా అరుస్తారు. సావిత్రి గారి మాటలకు అను మనసు మరీ ఇంతగా బాధపడుతుంటే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక వెనుతిరిగి వెళ్ళిపోతున్న అనుని అర్జున్ తన భుజం మీద చెయ్యి వేసి ఆపుతూ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. తనని పెట్టి వెళ్ళిపోయాడు అని అనుకున్న అను అర్జున్ని అక్కడ చూసి ఆశ్చర్యంగా అనిపించిన తన ఎదురుగా ఉన్న సావిత్రి గారి వైపు చూస్తుంది. రవి అర్జున్ వైపు కోపంగా చూసి అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావురా అని అడిగేంతలో అర్జున్ అను చెయ్యి పట్టుకొని పద లోపలికి అనుని తీసుకొని లోపలికి వస్తాడు. సావిత్రి గారి కోపంగా అను వైపు చూసి సిగ్గుండాలి, ఇలా సిగ్గు శరంలో వదిలేసి ఎంతో మందితో తిరుగుతావు అని ఆవిడ కోపంగా అరుస్తుంది. ఆవిడ మాటలకి అర్జున్కి కోపం వచ్చి అక్కడ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ నేలకి ముద్దాడితే అను అర్జున్ వైపు చూసి ప్లీజ్ బావా గొడవద్దు, అందుకే ఇక్కడికి వద్దు అని చెప్పాను అని అను అంటుంటే సావిత్రి గారు ఇంకొంచెం లిమిట్స్ క్రాస్ చేస్తూ నిజమేలే, నీ చెడు తిరుగులకి ఎంతమంది మగాల జీవితాన్ని నాశనం చేస్తావు, నా కొడుకు అయిపోయాక ఇప్పుడు ఎత్తన తగులుకున్నావా అని ఆవిడ మాట్లాడతాడు. అర్జున్ అప్పటి వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇంకా తన వల్ల కాక ఆవిడ వైపు కోపంగా చూస్తూ చూడండి అంటే నా భార్య అలాంటిది కాదు, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాను అంటే నీ కొడుకు తను ప్రేమించాడు కానీ తను ఎప్పుడు నీ కొడుకుని ప్రేమించలేదు, అలాగే ఒక మంచి ఫ్రెండ్లా చూసింది అని అర్జున్ అంటూ ఉండగానే అక్కడికి వచ్చిన రవి వాళ్ళ నాన్నగారిని చూసి కేవలం ఈరోజు మీరు ఇంత హ్యాపీగా ఉంటున్నారు అంటే అది నా భార్య పెట్టిన భిక్ష, అది గుర్తుపెట్టుకోండి అని అర్జున్ ఆ ఇల్లు మొత్తం దద్దరిల్లేలా అరుస్తాడు. అను అర్జున్ చేయి పట్టుకొని ఆపేస్తూ ప్లీజ్ బావా వద్దు అని సైగ చేయడంతో రవి అని వైపు కోపంగా చూసి ఇంకా ఎన్నాళ్ళని అందరినీ కంట్రోల్ చేస్తావు అను అని తన వైపు సీరియస్గా చూసి అడుగుతాడు. రవి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని అను తన వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే నిజం మాట్లాడుతున్నా అను, ఈరోజు నీ బావకి పెళ్ళైనప్పుడు అగ్రిమెంట్ కోసం నువ్వు పెళ్లి చేసుకున్నావు, అది మా నాన్న ప్రాణాలు కాపాడడం కోసమే ఇలా చేసావు అని నాకు ఎందుకు చెప్పలేదు అని కోపంగా అరుస్తాడు. ఆ మాటకి అనుకేం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతే సావిత్రి గారు తన పసుపు కుంకాలు కాపాడటం కోసమే అను తన జీవితాన్ని నాశనం చేసుకుంది అన్న నిజాన్ని తెలుసుకుంటారు. సావిత్రి గారు రవి కాలర్ పట్టుకుని నువ్వేం మాట్లాడుతున్నావు రవి అని అరిస్తే నిజం మాట్లాడుతున్నానమ్మా, ఆ రోజు హోటల్లో ఉన్నప్పుడు రమ్య చేత డబ్బులు ఇప్పి పంపించింది అను అని రవి మోకాళ్ళ మీద కూలబడి ఏడుస్తూ అను వైపు చూస్తాడు. అనుకి తన ఫ్రెండ్ అలా ఏడవడం నచ్చక అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్ రవి దగ్గరికి వెళ్ళి తను లేపి సోఫాలో కూర్చోబెట్టి కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడుగుతాడు. సావిత్రి గారి కిచెన్లోకి వెళ్ళి ఫాస్ట్గా మంచినీళ్ళు తీసుకుని వచ్చి అర్జున్ చేతిలో పెడుతుంది. అర్జున్ వాటర్ రవికి తాగించి గ్లాస్ పక్కన పెట్టి అనుని సోఫాలో కూర్చోబెడతాడు. రవి వాళ్ళ నాన్నగారు అను వైపు కృతజ్ఞతతో చూస్తూ ఎలా ఉన్నావమ్మా అని ప్రేమగా అడుగుతారు. నేను అని అను నోరు తెరిచేలోపే ఎలా ఉంటుంది నాన్న, తను ఎంత నరకం పడిందో తెలిస్తే ఎవరు తట్టుకోలేరు అని రవి తన బాధను తట్టుకోలేక అను ముందు మోకాళ్ళ మీద కూర్చుంటాడు. అను కంగారుగా అక్కడి నుంచి లేచి వెళ్ళడానికి చూస్తుంటే రవి తన ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటాడు. అను ఏం చేయలేక నిస్సహాయంగా అర్జున్ వైపు చూస్తుంటే అర్జున్ చిన్న నవ్వుతో అను వైపు చూస్తాడు. కానీ అను మనసులో మాత్రం దీనికి బావ నన్ను మళ్ళీ అనుమానిస్తాడా, మళ్ళీ ఇలా జరిగితే నేను తట్టుకోలేను అని తనకి బాధగా అనిపిస్తుంది. అది బయటికి చెప్పలేకపోవడంతో అర్జున్ అది అర్థం చేసుకొని మళ్ళీ ఇంకోసారి ఇలా జరగదు అని అర్జున్ అంటాడు. అర్జున్ మాటలకు ఆశ్చర్యంగా అనిపించి అను అర్జున్ వైపు తిరుగుతుంది.
నేను నీకు మాటిస్తున్నాను, ఇంకోసారి నేను ఎప్పటికీ వదలను, అర్థమవుతుందా? ముందు ఇది క్లియర్ చేసుకో అని తన ఎదురుగా ఉన్న రవిని చూపించేసరికి అను రవి వైపు చూసి, అబ్బా వదలరా, ఇంకా ఎంతసేపు అని ఇలా నా కాళ్ళు పట్టుకుంటా, దూరం జరుగు అని అను అంటుంది. సావిత్రి గారు నన్ను క్షమించు అను చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. మీకు అది అది ఆ క్షణం క్షణం అని చేయలేకపోతున్నా. నీ జీవితాన్ని పనంగా పెట్టి నా భర్త ప్రాణాన్ని నిలపడం కోసం నువ్వు ఇలా చేసావని నేను అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించమ్మా అని ఎవడు బాధగా అంటారు. అయ్యో ఆంటీ, అలా మాట్లాడుతున్నారేంటి? మీ చేతితో నాకు ఎన్నోసార్లు ఉండి పెట్టారు. నేను మిమ్మల్ని మా అమ్మలాగే అని అనుకుంటున్నాను, అంతేకాని నేను వేరే విధంగా ఎప్పుడూ అనుకోలేదు. ఏదైతే ఇప్పుడంతా హ్యాపీయే కదా అంకుల్. అంకుల్ కూడా హ్యాపీగా కోలుకున్నారు. ఇంకా అంతకు మించి ఏం కావాలి అని అను అంటుండే అర్జున్ రవి తన వైపు ఆశ్చర్యంగా చూస్తారు. తను అన్న మాటలని ఎంత హింసించినా అను మాత్రం వాళ్ళ కోసం ఎంత చేస్తూ ఉండేసరికి అను వారిని ప్రాణంగా చూసుకోవాలి అని రవి అర్జున్ ఇద్దరు ఫిక్స్ అవుతారు. రవి మాత్రం అను ముందు చిన్న పిల్లాడిలా కూర్చుని, నా మీద ఉన్న కోపం పోయిందా నీకు అని అడుగుతాడు. అను మళ్ళీ మొహం పక్కకు తిప్పుకొని అర్జున్ వైపు చూస్తూ, పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటుంది. అను మాటలకి అర్జున్ చిన్నగా నవ్వడంతో రవి మాత్రం కంగారుగా, ఇప్పుడేమయ్యిందే? నేనేమన్నానని కోపం తెచ్చుకుంటున్నా? ప్లీజ్, ఇప్పుడు దాకా నాతో బాగానే మాట్లాడావు కదా, మళ్ళీ ఏం జరిగిందని రవి కంగారుగా అడుగుతుంటే అను తన నవ్వును దాచేస్తూ, బావా పద వెళ్దాం అని అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్ సరే అన్నట్టు లేచేసరికి అను కంగారుగా, బావా ఆయన ఎక్కడా అని అడుగుతుంది. నువ్వు కంగారు పడుకు, వాడిని నా ఫ్రెండ్ తీసుకొని వెళ్ళాడు అని చెప్పడంతో అను తన కంగారు తగ్గించుకొని అర్జున్ చేయి పట్టుకొని, పద ఇంకా ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దు, వెళ్ళిపోదాం అని చిన్న పిల్లలా గొడవ చేస్తుంది. అను అల్లరి చూసి రవి మొహం మాడిపోయేసరికి అర్జున్ కోపంగా నవ్వుతాడు. రవి అను చెయ్యి పట్టుకుని, ఎక్కడికి వెళ్ళేది, నోరు మూసుకొని కూర్చో, ఇంకా నేనెక్కడికి పంపించను అని అంటుంటే, పోరా నీతో నాకేంటి, మా ఆయన్ని దగ్గర నన్ను వదిలిపెట్టి వెళ్ళాడు, ఎందుకంటే నువ్వు నన్ను కొట్టవు అని అను అంటుంది. సారీనే, నీ కోపం ఉంటే నన్ను కొట్టు అని రవి తన చెంప చూపించేసరికి అను పగ తీర్చుకోవాల్సిన టైం వచ్చింది అని తన మనసులో చెప్పుకొని ఆ రోజు తన హాస్పిటల్లో కొట్టిన దెబ్బ గుర్తుకు వచ్చి అను తన చేతికి ఉన్న గాజులు వెనక్కి తీసుకొని రవి చెంప మీద ఈడ్చిపెట్టి కొడతాడు. రవి తన చెంపను చేయి అడ్డు పెట్టుకుని అను వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. అను అమాయకంగా చిన్న పిల్లల మొహం పెట్టి కళ్ళు ఆర్పుతూ రవి వైపు చూస్తుంది. రవి ఏంటే ఇంత గట్టిగా కొట్టేశావు, లోపల ఉన్న 32 పళ్ళు కదిలినట్టు అనిపించే తెలుసా అని రవి అనేసరికి అవునా అని అను చిన్నపిల్లల తల ఊపి మళ్ళీ ఇంకో చెంప మీద కూడా అదే రేంజ్లో కొడుతుంది. అను కొట్టిన దెబ్బ ఇల్లు మొత్తం డిటిఎస్ రేంజ్లో సౌండ్ వచ్చేసరికి అర్జున్ అనే చేత దెబ్బకి ఇంత పవర్ ఉందా అని అనుకుని, వామ్మో ఇప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇది నన్ను కొడితే నేను డైరెక్ట్గా బెడ్ మీదకి పోవాలి అని, దీని ఇంత కోపం ఉంది, చూడటానికి ఇంత బక్కగా ఉంది, అసలు దీనికి ఇంత కోపమా అని అనుకుని ముద్దుగా అను అని మనసులో తిట్టుకుంటాడు. రవిని చెంపల మీద చేతులు వేసుకొని చిన్న పిల్లలా చూసేసరికి అనుకు నవ్వొచ్చిన, తను నవ్వితే ఎక్కడ అందరూ తన కోపాన్ని పట్టించుకోరు అని అనుకుంటూ సైలెంట్గా ఉండిపోతే రవి అను కూర్చున్న సోఫా దగ్గర కింద కూర్చొని తన ఒడిలో తలపెట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ నిమిషం వాళ్ళెవరు చూసినా తల్లివడిలో తలపెట్టుకున్న పిల్లాడిలా కనిపిస్తుంది. అర్జున్ ఆ దృశ్యం చూసి అనుని ఎక్కడ అపార్థం చేసుకుంటాడు అని టెన్షన్ పడితే అర్జున్ అను వైపు కోపంగా చూస్తాడు. అర్జున్ చూపులకు అను భయపడి, ఏమైంది అలా చూస్తున్నాడు, నిజంగా మనం తప్పుగా అపార్థం చేసుకుంటున్నాడా, ఈసారి అలాగే చేస్తే ఈ భూమి మీద మాత్రం ఉండను అని మనసులో అనుకుంటున్న మాట అర్జున్కి వినిపించిందేమో. అర్జున్ కోపంగా అను చెంప మీద కొడతాడు. అను తన చెంప మీద చేయి వేసుకొని అర్జున్ వైపు చూసేసరికి నిప్పులాంటి కళ్ళతో అను వైపు కోపంగా చూస్తూ, ఏంటే పిచ్చివాగుడు వాగుతున్నా, నువ్వు చచ్చిపోతావా, మరి నేనేమైపోవాలి, నాకెవరున్నారు అని అర్జున్ అరిచేసరికి అను పెదవుల మీద చిన్న నవ్వు చేరుకుంటుంది. రవి అదేం పట్టించుకోకుండా తన మనసుకు ప్రశాంతంగా అనిపించి కొంచెంసేపటికి పైకి లేచి అను వైపు చూస్తూ, నిజంగా సారీరా, నీ లైఫ్లో నేను చేసిన మిస్టేక్ని నీ కాళ్ళు పట్టుకున్నా తప్పలేదు అని రవి అంటుంటే, అను చాలే చేసిన జోక్స్, ఇప్పటికి సరిపోయింది, ఇంకా ఆపేస్తే మంచిది అని అను అంటుంటే, నిజమే అని రవి కూడా అను పక్కన కూర్చొని అనుతో మాట్లాడుతూ ఉంటాడు. అను సంతోషంగా అర్జున్ భుజం మీద వాలి థ్యాంక్ యూ బావా అని తన మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటుంది.
అప్పుడు రవి ఇంటికి వచ్చిన రమ్య హాల్లో జరిగింది చూసి ఫాస్ట్గా అను దగ్గరికి వెళ్ళి తన వైపే కోపంగా చూస్తుంది. అను తన ఎదురుగా ఎవరు వచ్చి నిలబడ్డారు అని అనిపించి అను అర్జున్ భుజం మీద నుంచి లేచి తన వైపే కోపంగా చూస్తున్న రమ్య వైపు కొంచెం భయంగా చూస్తుంది. అంతలో రమ్య వెనక్కి వచ్చిన రానా కనిపించేసరికి అను ఊపిరి పీల్చుకొని అమ్మయ్య రానా వచ్చాడు, ఇది ఇప్పుడు కొంచెం కోపం తగ్గించుకుంటుంది అని అనిపించి హాయ్ రానా గారు అని రమ్యని పలకరించ కూడా రానా అని పలకరిస్తుంది. రమ్యకి మరింత కోపం పెరిగిపోయి అను చెయ్యి పట్టుకొని విసురుగా పైకి లేపుతుంది. అను రమ్య వైపు అయోమయంగా చూస్తుంటే రమ్య రవి వైపు కోపంగా చూసి అసలు ఎవరు రాత్రిని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు, ఇది ఏమవుతుంది మనకి, నువ్వంటే దాన్ని కొట్టి అవమానించి మాట్లాడావు కాబట్టి వెళ్ళిపోయింది, మరి నేనేం చేశాను, నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయింది అని రవి వైపు మాట్లాడుతూ ఉన్నా ఆ మాటలు సూటిగా అనుకి తగులుతూ ఉండేసరికి అది తననే అంటుంది అని అర్థం చేసుకొని రమ్యని గట్టిగా హత్తుకొని అప్పటి వరకు తను పడిన బాధ మొత్తం తీరేలా పెద్దగా ఏడుస్తుంది. అను అలా ఏడ్చేసరికి రమ్య మనసు మరింత బాధపడి తనకు తెలియకుండా తను కూడా ఏడ్చేస్తూ ఎందుకే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నన్ను కూడా తీసుకువెళ్ళవచ్చు కదా, నేను కూడా నీతో పాటు వచ్చేదాన్ని, ఎందుకు ఇలా చేసావు, నీకు నేను లేనా అని అనుకున్నావా చెప్పవే, ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు అని రమ్య ఏడుస్తూ అడిగేసరికి అను తాను కంట్రోల్ చేసుకొని ఏంటే నేనేదో నీ లవర్ లాగా నీకు బ్రేకప్ చెప్పిన ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినట్టు అలా ఏడుస్తున్నావు అని అను అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళ అందరి పెదవుల్లో చిరునవ్వు రాగా రానా మాత్రం కోపంగా ఉడికిపోతారు. రమ్య అనే కన్నూళ్ళు తుడిచి ఈసారికి వదిలేస్తున్నా, ఇంకోసారి ఇలా చేసావే అనుకో నీకు మామూలుగా ఉండదు అర్థమవుతుందా అని రమ్య అరిచేసరికి అప్పుడే అక్కడికి ఐఎన్స్ని తీసుకొని సత్య వస్తాడు. సత్య షర్ట్ మొత్తం తడిచిపోయి చెమటలతో అతని ఫేస్ నిండా ఉండి గుర్తుపట్టలేనట్టుగా హెయిర్ మొత్తం చెరిగిపోయేసరికి అర్జున్ తన చూసి ఏంట్రా ఎలా అయిపోయావు అని అనేసరికి సత్య అర్జున్ వైపు కోపంగా చూసి వీడిని కొడుకారా నీకులాగా టార్చర్ పెడుతున్నాడు, ఏ మనుషులరా బాబు, నన్ను ఒక్క నిమిషం చంపేశాడు అనుకో అని సత్య అయన్ మీద కంప్లైంట్ చేశాడు. అర్జున్ అయ్యాన్ని ఎత్తుకొని నోరు మూసుకోరా, నీకు పిల్లల్ని కంట్రోల్ చేయడం రాలేదు, అంతే తప్ప నా కొడుకుని ఇంకొక మాట అన్నావంటే నీకు మర్యాదగా ఉండదు, అయినా చిన్నపిల్లోని కంట్రోల్ చేయలేకపోయావు, నువ్వే మనిషివిరా, ఇంకోసారి నా కొడుకు బాధ్యత నీకు అప్పగిస్తే చూడు అని అర్జున్ కోపంగా అరుస్తూ కన్నా వీడిని ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని అడుగుతాడు. అర్జున్ అయాన్ని అడిగిన విధానానికి సత్య ఆశ్చర్యపోతూ అలా అడగాల్సింది నన్నురా వాణ్ణి కాదు, బాబోయ్ ఏంటి చెల్లెమ్మ వీడు ఇలా ఉన్నాడు అని సత్య అను వైపు చూసి మాట్లాడుతాడు. అను సత్య వైపు అయోమయంగా చూస్తూ మళ్ళీ తిరిగి అర్జున్ వైపు చూస్తుంది. వాడు నా ఫ్రెండ్ సత్య, ఇందాక చెప్పాను కదా బాబుని తీసుకుని వెళ్ళింది వీడే, వీడికి పెళ్ళోడిని చూడటం రాదు కానీ కంపేర్ చేయడం మాత్రం వచ్చు అని అయాన్ని తీసుకుంటాడు. అను భుజం చెయ్యి వేసి ఇంకా మేము వెళ్తాం అని అర్జున్ చెప్తాడు. రవి అప్పుడైనా కొంచెం సేపు ఉండండి అర్జున్ గారు, మా అనుని చూసి చాలా సంవత్సరాలు అవుతుంది, తనతో గడిపిన ప్రతి క్షణం మాకు ఒక తీపి జ్ఞాపకంలో గుర్తుండిపోతుంది, మేము తన విషయంలో చేసిన తప్పు మాకు ఎప్పటికీ పెద్ద శిక్షలా కనిపిస్తుంది అని రవి బాధగా అంటుంటే అను కోపంగా రవి వైపు చూస్తూ జరిగిపోయిందేదో జరిగిపోయింది కదా మళ్ళీ ఎందుకురా దాని గురించి అని కసరేసరికి రవి నవ్వుతూ రమ్య వెనకే వచ్చిన రానా వైపు చూసి థ్యాంక్ యూ రానా అని రానాని హత్తుకుని చెప్తాడు. అర్జున్ కూడా రానా వైపు కృతజ్ఞతతో చూస్తూ ఇదంతా నీ వల్లే, నువ్వు మాకు ఫోన్ చేసి ప్రాజెక్టుని నాటకం ఆడి అనుని నన్ను కలపడానికి నువ్వు చేసిన ప్రయత్నాన్ని నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని అర్జున్ రవి ఇద్దరు రానాతో మాట్లాడుతూ ఉంటే రానా చిన్న నవ్వుతో మీ రుణం తీర్చుకోవచ్చు, అది ఎలా అంటే రానాకి కొంచెం దూరంలో ఉన్న రమ్య వైపు సూటిగా చూస్తాడు. రమ్య సిగ్గుతో తల వంచుకునేసరికి రానా నాకు రమ్య అంటే ఇష్టం, నేను తను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా, కానీ నాకు సొంత వాళ్ళు ఎవరూ లేరు అని రానా అనేసరికి అను రానా వైపు సీరియస్గా చూస్తుంది. అను చూపుకి రానా భయపడినట్టు నటించి మీరు అలా చూడకండి మేడం, ఎందుకు అలా చూస్తున్నారు, మీరు మీ హస్బెండ్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి కనీసం ఒక ఫ్రెండ్ ఉన్నాడు తను కాల్ చేసి ఎలా ఉన్నాడు అని ఒక్క మాటైనా అడిగారా అని రానా అనేసరికి అను చిన్న నవ్వుతో అదేంటి రానా గారు అలా అంటారు, మీకు తెలుసు కదా అని అను అంటుండే సరే అదంతా వదిలేయండి, నాకు రమ్య అంటే ఇష్టం, నేను రమ్యని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా అని అనుని అడుగుతాడు.
అర్జున్ అయోమయంగా రానా వైపు చూస్తూ, అదేంటి నీకు రమ్య ఇష్టమైతే మీరిద్దరు ఇష్టంతో పెళ్లి చేసుకోవాలి, ఇందులో అను నిర్ణయం మీకేం పని అని అర్జున్ అడిగేసరికి, నాకంటూ ఉంది నా తాతయ్య అను మాత్రమే, అందుకే తను మా ఇద్దరి పెళ్లికి ఒప్పుకుంటే మేము ఇద్దరమే హ్యాపీగా పెళ్లి చేసుకుంటాం అని రానా రమ్యని తన పక్కనకి తీసుకువచ్చి చెప్పి, అను ఈ కోతి నీకు ఇష్టమేనా అని రానా అడిగేసరికి అను నవ్వుతూ ఇద్దరి వైపు చూస్తుంది. రవి అందరి వైపు చూసి, అందరూ పెళ్లి చేసుకుంటున్నారు, నేను ఒక్కడనే ఒంటరిగా మిగిలిపోయాను అని అనేసరికి అను రవి వైపు చూసి, నువ్వు సింగిల్ చింతకాయవరా, నీకు ఎప్పటికైనా పెళ్లి కాదు అని అను నవ్వుతూ ఆట పట్టిస్తుంది. ఇంతలో అర్జున్కి ఆఫీస్ నుంచి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి బయటకు వెళ్ళి కాల్ మాట్లాడి కొంచెం సేపటికి లోపలికి వచ్చి, అను బయలుదేరదామా, మళ్ళీ ఇంకోసారి రావచ్చు అని అనుని తీసుకొని వెళ్తూ అందరికీ బాయ్ చెప్పి తను తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. అను అర్జున్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడమే అదే మొదటిసారి. అను ఆఫీసు చూసి చాలా బాగుంది బావా నీ టేస్ట్ అని అనుకుంటూ లోపలికి అడుగు పెడుతుంది. అను ఆఫీస్లో అడుగు పెట్టడమే ఆలస్యం. అర్జున్ అను అయాన్ మీద రకరకాల పూల రబ్బరు పూల వర్షంతో కురిపిస్తుంటే అను ఆశ్చర్యంగా ఆనందంగా వాటి వంక చూస్తూ అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్ నవ్వుతూ తన వైపు చూసి నచ్చిందా అని అడిగితే చాలా అని అను చెప్పేసరికి అర్జున్ అను భుజం చుట్టూ చెయ్యి వేసి ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు నిలబడి షీ ఈజ్ మై వైఫ్ అని అందరికీ పరిచయం చేస్తాడు. అందరూ అనుని చూసి చాలా బాగుంది మేడం, అర్జున్ సార్కి తగ్గట్టుగా అందంగా అనుకువగా ఉంది అని స్టాఫ్లో అందరూ అనుకుంటుంటే అందులో ఒక అమ్మాయి మాత్రం అను వైపు కోపంగా చూస్తుంది. అందరూ క్లాప్స్ కొట్టి మేడం మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అని అందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చేసరికి అను అందరికీ థ్యాంక్స్ చెప్తుంది. అప్పటి వరకు అను వైపు నవ్వుతూ చూసిన అర్జున్ స్టాఫ్ వైపు యాటిట్యూడ్గా పొగరుగా చూస్తూ, ఇంకా మీరు వెళ్ళి మీ వర్క్ చేసుకోండి అని అర్జున్ అనుని తీసుకొని అక్కడి నుంచి తన క్యాబిన్లోకి అడుగు పెడతారు. మొదటిసారి భార్య బిడ్డలతో ఆఫీస్కి వచ్చిన అర్జున్కి అది ఒక తీపి జ్ఞాపకంలా మారాలి అని అతని క్యాబిన్కి కూడా అందంగా అలంకరించి కనిపిస్తుంది. అను అదంతా చూసి ఇప్పుడు ఎందుకు బావా ఇదంతా అని అంటే అర్జున్ అను వైపు ప్రేమగా చూస్తూ, నా హృదయరానికి ఈ మాత్రం చేయకపోతే ఎలా అని అర్జున్ అంటాడు. అర్జున్ ఒకప్పుడు నువ్వు ఎప్పటికీ నా భార్య కాలేవు, ఈ ఇంటి పని మనిషివి మాత్రమే అని చెప్పిన అర్జున్ మాటలు గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్న అర్జున్ మాటలకు అసలు పొంతనే లేకపోవడంతో అను ప్రమేయమే లేకుండా తన పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి. అయాన్ అర్జున్ చేతిలో నుంచి అను మీదకి దూకి అమ్మ ఆకలి వేస్తుంది అని ముద్దుగా అడిగేసరికి అను తన తల్ల కొట్టుకొని అబ్బా సారీ కన్నయ్య మర్చిపోయాను బావా, బాబుకి ఫుడ్ ఆర్డర్ పెట్టవా అని అయాన్ తీసుకొని సోఫాలో కూర్చొని వాడితో మాటలు చెబుతూ సమయాన్ని గడుపుతుంది. అర్జున్ ఇద్దరి వైపు మురిపంగా చూసుకుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుని కొన్ని ఫైల్స్ చెక్ చేసి మీటింగ్ ఉండటంతో అనుకు చెప్పి మీటింగ్కి వెళ్ళిపోతాడు. అర్జున్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి అయాన్ సోఫాలో నిద్రపోతే అను ఆఫీస్ క్లాస్ డోర్ నుంచి బయట సిటీ అందాలు చూస్తూ గడిపేస్తుంది. అర్జున్ అక్కడికి వెళ్ళి అనుని పిలవడానికి తన వెనుకగా వెళ్ళి అను నడుం మీద చెయ్యి వేసి తన వెనుకగా హత్తుకుంటూ అను భుజం మీద అర్జున్ గడ్డం ఆనించి అను ఫేస్లోకి చూస్తాడు. అర్జున్ స్పర్శ అనుని తాకేసరికి అను తన కళ్ళు మూసేస్తుంది. అర్జున్ ఆ ఫేస్కి దగ్గరగా జరిగి తన ఫేస్ మీద హెయిర్ బ్లష్ చేస్తాడు. అను అర్జున్ అలా చేసేసరికి అను చిన్నగా కళ్ళు మూసి తెరుస్తుంది. అర్జున్ కను బొగ్గలు సిగ్గుతో ఎర్రగా కందిపోవటం చూసి అతని పెదవులు సన్నగా విచ్చుకుంటాయి. నిత్య అర్జున్ వాళ్ళందరూ కలిసిపోయేసరికి నిత్యకి ఏం చేయాలో అర్థం కాక కోపంగా కిరణ్ దగ్గరకు వెళ్తుంది. కిరణ్ తన రూమ్లో నందు ఎదురుగా మోకాళ్ళ మీ కింద కూర్చొని బెడ్ మీద నందు చెయ్యి పట్టుకొని ఎందుకే నేను మోసం చేశాను అని నువ్వు ఇలా శిక్ష వేస్తున్నావా, ఆ రోజు నేను చనిపోయి ఉంటే ఇంత జరిగేది కాదు కదా, నా వల్లే నువ్వు ఇంత నరకం అనుభవిస్తున్నావు, బ్రతుకుండి శవంలో ఇలా మంచం మీద ఉండటానికి నీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదు, ఎందుకే నేను ఇలా ఏడిపిస్తున్నా, నేను నీ విషయంలో క్షమించాలని తప్పు చేశాను ఒప్పుకుంటాను, కానీ ఆ రోజు నా గురించి వదిలేసి నువ్వు వెళ్ళిపోయి ఉంటే నువ్వు ఈరోజు ఇలా ఉండేదానివి కాదు కదా అని కిరణ్ తన ఏడుపును ఆపుకోలేక నందు చెయ్యి పట్టుకొని తన నుదురికి ఆనించి కన్నీళ్లు పెట్టుకుంటాడు. కిరణ్ని అలా చూసిన నందు తను ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్న అతని మాటలు తనకి చేరుతున్న ప్రతిసారి కిరణ్ని ఇలా బాధ పెడుతున్నందుకు తన మనసులో ఎన్నో వేలసార్లు చచ్చి బతుకుతుంది. నందు కంట్లో కన్నీరు ఎంతకి ఆగకుండా వస్తూనే ఉంటాయి. నందు పక్కనే ఉన్న బాబు ఏడ్చేసరికి కిరణ్ ఈ లోకంలోకి వచ్చి అప్పటికి డోర్ సౌండ్ బాగా వినిపించి వెళ్ళి బాబుని ఎత్తుకొని డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా నిత్య పట్టరాని కోపంతో కిరణ్ వైపు కోపంగా చూస్తూ ఎందుకు ఇంకా ఈ చచ్చని శవం ఉన్న దాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్నావు అని కోపంగా అరుస్తుంది. నిత్య మాటలకి కోపంగా కిరణ్ తన చెంప మీద కొట్టి ఇంకోసారి తన విషయంలో తప్పుగా నీ నోటి వెంట వచ్చిందే అంటే నువ్వు చెల్లివి అని కూడా చూడను, అది నా ప్రాణం, అర్థమవుతుందా
అని కిరణ్ అరిచేసరికి నిత్య కొంచెం భయపడి అది కాదన్నయ్య, అర్జున్ వాళ్ళందరూ కలిసిపోయారు అని నిత్య చెప్తున్నా కిరణ్లో ఎటువంటి స్పందన లేకపోవడంతో బెడ్ మీద పడుకొని ఉన్న నందు వైపు కోపంగా చూస్తూ అక్కడే నిలబడిపోతుంది. ఇంతలో కిరణ్కి ఫోన్ కాల్ రావడంతో కిరణ్ కాల్ లిఫ్ట్ చేసి బాబుని తీసుకుని వెళ్ళి కాల్ మాట్లాడుతూ ఉంటాడు. నిత్య కోపంగా నందు దగ్గరికి వచ్చి తన చెంప మీద కొట్టి, నీ వల్ల ఈరోజు అన్నయ్య నన్ను తిడుతున్నాడు, అసలు ఎందుకు వచ్చావే మా జీవితంలోకి, నువ్వే కనుక రాకపోయి ఉంటే మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమే, చచ్చిపోవచ్చు కదే, ఇంకా ఎందుకు ఇలా బ్రతికి మమ్మల్ని సాధిస్తున్నావు అని కోపంగా అరుస్తుంది. నిత్య నందుని అంటున్న ప్రతి మాట తన మనసుకు చేరటంతో ఎందుకు నాకు ఇంకా ఈ బ్రతుకు, ఎందుకు బ్రతుకున్నాను, నేను సడన్గా ఫ్రెండ్గా చూసిన అర్జున్ని అంతమంది ముందు అవమానించిన, ఇప్పుడు ఈ అమ్మాయి చేతిలో దెబ్బలు తింటున్నా అని నందు తన మనసులోనే బాధగా అనుకుంటుంది. కిరణ్ ఉన్నప్పుడు నిత్య నందు ఉంటున్న రూమ్లోకి రావడానికి కూడా భయపడుతుంది. కానీ కిరణ్ ఇంట్లో లేనప్పుడు నందు ఇష్టం వచ్చినట్లు తిడుతూ తన కొడుతూ చాలా నరకం చూపిస్తుంది. కానీ తన కదిలే పరిస్థితిలో లేకపోవడంతో తన బాధ ఎవరికి చెప్పుకోలేక అలాగే తన కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తుంది. నిత్య నందుని తిడుతూ కిరణ్ వస్తున్నాడా లేదో అని చూసుకుంటూ తన చేతికి పెట్టిన సెలైన్స్ వైర్ పీకేసి పక్కనే ఉన్న ఇంజెక్షన్ తీసుకొని నందుకు ఇంజెక్ట్ చేస్తుంది. అసలు నిత్య అంత పైశాచికంగా నందు విషయంలో ప్రవర్తిస్తున్న ఆ విషయం కిరణ్కి తెలియకపోవడంతో ఎందుకు అతను నందుని చూసిన ప్రతిసారి అతనికి తెలియని అనుమానం కలుగుతుంది. అందుకే ఈసారి కిరణ్ వేసిన ప్లాన్ ఎవరికీ తెలియకుండా ఉంటుంది. కిరణ్ ఉంటున్నప్పుడు తనతో అందరూ బాగానే ఉన్నట్టు కనిపిస్తారు. కానీ తను లేనప్పుడు నందు విషయంలో ఏదో జరుగుతుంది అని కిరణ్ కనిపించి తన రూమ్లో వాయిస్ రికార్డర్ ఇంకా సీసీ కెమెరా ఎవరికీ తెలియకుండా రూమ్లో ఏర్పాటు చేస్తాడు. ఆ విషయం తెలియని నిత్య నందుతో చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంది. కిరణ్ ఆ విషయం తెలుసుకొని నిత్యాని ఏం చేస్తాడో మరి చూడాలి. కాల్ మాట్లాడి వచ్చిన కిరణ్ నందు చేయి పట్టుకొని తనతో ప్రేమగా మాట్లాడుతూ నటిస్తున్న నిత్య వైపు చూసి, నిత్య తలనెమరి, నేను లేకపోయినా నువ్వు తను బాగా చూసుకుంటావనేరా, నీ మీద నమ్మకంతో నేను ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాను. కానీ ఎందుకో తెలియదు, నందు ఎదుటివారికి కన్నా ఇప్పుడు చాలా వీక్గా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంతమంది డాక్టర్స్కి చూపించినా తన పరిస్థితి ఇంత కూడా మారట్లేదు అని కిరణ్ బాధపడుతూ నందు పక్కన కూర్చుంటాడు. కిరణ్ నందు చేయి పట్టుకొని తన చేతికి చిన్న ముద్దిచ్చి, ప్లీజ్ రా, తొందరగా కోలుకో, నేను చేసిన దానికి నీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. అయినా ఎందుకురా నీకు నా మీద జాలి కలగట్లేదు, అసలు ఎందుకు నన్ను ఎంతలా ప్రేమించావు, నేను నీకు సరిపోను అని కిరణ్ బాధగా అనుకొని ఆఫీస్ టైం అవ్వడంతో నిత్య వైపు చూసి తన జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. నిత్య కిరణ్ వెళ్ళిపోవడం చూసి, చూడవే, నీ వల్ల మా అన్న ఎంత బాధపడుతున్నాడు, అసలు ఎందుకే నువ్వు మా జీవితంలోకి వచ్చావు, చచ్చిపో అని తన గొంతు పట్టుకుంటుంది. ఇంతలో నిత్య వాళ్ళ నాన్నగారు నిత్యాన్ని వెతుక్కుంటూ నందు రూమ్లోకి వచ్చి చూసేసరికి నిత్య చేస్తున్న పనికి షాక్ అయి అలాగే నిలబడిపోతే కొంచెం సేపటికి తేరుకొని నిత్య అని పెద్దగా అరుస్తారు. ఆయన గొంతుకి నిత్య భయపడిన తన తండ్రి కావటంతో తన తండ్రికి కూడా నందు ఇష్టం లేదు కాబట్టి తన గొంతు ఇంకా గట్టిగా ఒత్తుతుంది. ఆయన ఫాస్ట్గా నిత్య దగ్గరికి వచ్చి తను విసురుగా పక్కకు లాగి నిత్య చెంప మీద కొడతారు. నిత్య తన చెంప మీద చేయి వేసుకొని, ఆఫ్టర్ ఆల్ ఈ అనాథ కోసం నన్ను కొడతావా, హౌ డేర్ యూ డాడీ అని నిత్య అరిచేసరికి ఆయన కోపంగా ఇంకో చెంప మీద కొట్టి, ఇలా నిన్ను కొట్టకే ఈరోజు నువ్వు ఇలా తయారయ్యా, అసలు నందు కనుక లేకపోయి ఉంటే కిరణ్ మన మధ్య ఉండేవాడు కాదు, వాడు చచ్చి ఇప్పటికే 4 సంవత్సరాలు అయి ఉండేది, ఎందుకు నీకు అర్థం కావట్లేదు నిత్య అని ఆయన నిత్యాన్ని అక్కడి నుంచి బయటికి తీసుకొని వెళ్తూ నందు వైపు ఒకసారి తేరిపేరా చూస్తాడు. నందు ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉండటంతో వెంటనే ఆయన ఫోన్ తీసుకొని డాక్టర్కి కాల్ చేసి, అర్జెంటుగా కిరణ్కి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నువ్వు ఇంటికి రా అని డాక్టర్కి చెప్పి కాల్ కట్ చేసి నిత్యాని ఆ రూమ్లో నుంచి బయటికి తీసుకొని వెళ్తాడు. కొంచెం సేపటికి డాక్టర్ వచ్చి నందుని చెక్ చేసి నిత్య వైపు కోపంగా చూస్తూ, నీకెందుకు తనంటే అంత పగ, తనేం చేసింది, మీకు తన ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేయండి, లేదంటే ఎవరూ లేని చోటైనా వదిలేయండి, అంతేకాని ఇలా ఇంట్లో పెట్టుకొని తనకి నరకం చూపించవద్దు అని డాక్టర్ వార్నింగ్ ఇస్తుంది. నిత్య డాక్టర్ వైపు కోపంగా చూస్తూ, చూడు, నీ పని ట్రీట్మెంట్ చేయడమే, అది చేసి దానికి తగ్గ మనీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, అంతేకాని ఇంట్లో విషయాలు ఏమైనా జోక్యం చేసుకుంటే నీ చావు నీ ఫ్యామిలీ చావు కన్ఫర్మ్, అర్థమవుతుందా, గెట్ అవుట్ అని నిత్య అరుస్తుంది.
డాక్టర్ నిత్య తండ్రి వైపు కోపంగా చూసి ఎలాంటి పిల్లల కన్నారు మీరు అని ఆయన వైపు చేదరింపుగా చూసి వెళ్ళిపోతుంటే సుమ ఆగు అని ఆయన పిలుస్తారు. ఎందుకు ఆగాలండి? ఇలాంటి పిల్లలు ఉన్నారు అని నేను ఏదో సరిగ్గా పెంచట్లేదు అని విడాకులు తీసుకొని మరి మీ దగ్గరే పెంచుకుంటున్నారు. ఇలా కనీసం ఒక తల్లితో మాట్లాడుతున్నా అని కూడా లేకుండా ఎంత నీచంగా మాట్లాడుతుంది మీ కూతురు. ఆయన ఈ ఇంటి కోడలు, అది నా కొడుకు ప్రాణం కాపాడింది. వాడు ప్రేమించాను అని నాటకం ఆడినా అది భరించింది. కేవలం వాడి కోసం అన్నీ సహించింది. వాడి ప్రాణం కోసం ఎదురు నిలిచి పోరాడింది. ఆ టైంలో మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ రోజున దాన్ని ఎంత టార్చర్ చేస్తున్నారు అని ఈ విషయం నేను కిరణ్తో చెప్తాను అని ఆవిడ కోపంగా అరుస్తుంటే, చెప్తావా? చెప్పు. నీ చిన్న కొడుకు ప్రాణాలతో ఉంటే కదా, నువ్వు చెప్పిన మరుక్షణమే వాడిని చంపేస్తాను అని నిత్య అరిచేసరికి ఆయన కోపంగా నిత్య చంప మీద కొడతాడు. నాకు నిత్య వాళ్ళ ఫాదర్ పేరు గుర్తులేదు, రవీందర్ అనుకుంటున్నా. ఎప్పటి నుంచి ఆ పేరే కంటిన్యూ అవ్వండి. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడైతే పగ పంతమని అర్జున్ జీవితం నాశనం చేయాలి అని చూసిందో అప్పుడు ఈ దెబ్బ దానికి పడాల్సిందే. అయినా నన్ను కాదు అని రెండో పెళ్లి చేసుకున్నావు కదా, మరి అది ఏమాత్రం పిల్లల్ని పెంచుతుంది? అయినా నీలాంటి సిగ్గులేని వాళ్ళకి ఎంత చెప్పినా వేస్టే అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆయన బాధగా, ప్లీజ్ సుమ అర్థం చేసుకో, నేను తప్పు చేశాను అని అంటున్నా ఆవిడ వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిత్య అసహనంగా తన రూమ్లోకి వెళ్ళేసరికి తనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆఫీస్కి వెళ్ళిన కిరణ్ నందు ఉన్న రూమ్లో సీసీ కెమెరా అతని ఫోన్కి కనెక్ట్ చేసుకున్నాడు. కిరణ్ ఆఫీస్లోనే నిత్య ఒకతనికి డబ్బు కొని, కిరణ్ ఏం చేస్తున్నాం ప్రతి నిమిషం నిత్యకి తెలిసేలా ముందే ప్లాన్ చేసుకొని ఉంటుంది. కిరణ్ క్యాబిన్లోకి వచ్చిన అతను ఫోన్ ఓపెన్ చేస్తూ సీసీటీవీ గురించి చెక్ చేయడం చూసి నిత్యకి నోటిఫికేషన్ పంపిస్తాడు. నిత్య వెంటనే ఆ నోటిఫికేషన్ చదివి కోపంగా, నందు అంతా నీ వల్లే, అన్నయ్య నన్ను అనుమానిస్తున్నాడు అని అనుకుని కింద సెక్యూరిటీ టీం దగ్గరికి వెళ్ళి నందు రూమ్లో బిగించిన సీసీ కెమెరా గురించి అడుగుతుంది. హా మేడం, ఒక 10 మినిట్స్ అని అతను చెప్పడంతో 10 మినిట్స్ కాదు, తొందరగా కానివ్వు అని నిత్య తొందర చేసి సీసీ కెమెరా రికార్డ్ అయ్యింది మొత్తం డిలీట్ చేస్తుంది. ఆఫీస్లో సీసీ కెమెరా నుంచి జరిగింది చూడాలి అని అనుకుంటున్న కిరణ్కి అతని పిఎఫ్ ఫైల్ తీసుకొని వచ్చి, ఇక్కడ సైన్ చేయాలి సార్, అది ఇది అని ఏవేవో మాటలు చెప్పి కిరణ్ ఒక అరగంట వరకు ఫోన్ చూడనీయకుండా చేస్తాడు. కిరణ్ అరగంట తర్వాత ఫోన్ తీసుకొని చూస్తే కెమెరాలు నందు నార్మల్గా కనిపించేసరికి కిరణ్ ఊపిరి పీల్చుకుంటాడు. అంటే మన నిత్య పాప మామూలు బుర్ర కాదు కదా, తను ఇప్పుడు రికార్డ్ అయినవన్నీ డిలీట్ చేసేసింది. తర్వాత నార్మల్గా తనతో ప్రేమగా ఉన్నట్టు ఇప్పుడు నటిస్తూ కనిపిస్తుంది. అర్జున్ అను బుగ్గ మీద ముద్దొచ్చి అలాగే తన చెవి మీద వచ్చి చిన్నగా మునిపంటితో అను చెవి పట్టి లాగుతూ అణువులో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటాడు. కింద జారి అణువు మెడవంపుల్లో అతని తలతోచి అక్కడ ముద్దులు పెడుతూ తన నాలుగుతో ఎంగల చేస్తూ అణువును కొత్త లోకాన్ని తీసుకుని వెళ్తాడు. అర్జున్ చేసే ప్రతి పని అణువుకి ఒక కొత్త పరవశంలో అనిపిస్తుంటే ముందు అణువుని చుట్టుకొని ఉన్న అర్జున్ చేతుల మీద పట్టు బిగుస్తుంది. పరవశంతో కళ్ళు మూసుకున్న అను అర్జున్ని పిలవటంతో అర్జున్ పెదవుల మీద చిన్న నవ్వు చేరుతుంది. తను అప్పుడు అర్జున్ బావ అని పిలుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అర్జున్ తన్ని అలా చేస్తుంటే ఆ పరవశం తట్టుకోలేక అర్జున్ అని పిలుస్తూనే ఉంటుంది. అర్జున్ అనుని తన వైపు తిప్పుకుంటాడు. తను అను సిగ్గుతో తల కిందకు ఉంచుకుంటే అర్జున్ అను చెంపల మీద చేతులు వేసి అను ఫేస్ను పైకెత్తి అదురుతున్న తన పెదవుల బొటని వేలితోనే మరి ఇంకో క్షణం ఆగలేక అను పెదవులు అందుకుంటాడు. అర్జున్ అనుని ఒక్క నిమిషం కూడా వదలకుండా అతని పెదవులతో అందిస్తే అప్పటి వరకు అను చేతులు అర్జున్ను చుట్టుకోవడంతో ఇంకా తన వల్ల కాక అను కూడా అర్జున్ చేతులు చుట్టూ వేసి అతని జుట్టులోకి చేతి వెళ్ళి బిగిస్తుంది. అను పెదవి మీద లెక్కలేని గాయాలు చేస్తున్న అనుకి నొప్పి వేస్తున్న అర్జున్ దూరం జరగకూడదు అని నిర్ణయించుకొని అతని ముద్దుకి సహకరిస్తుంది. ముద్దులోని గంట పైనే కాలం గడిచిపోతే అనుని ఎత్తుకొని అతని పర్సనల్ రూమ్లో తీసుకువచ్చి అనుని బెడ్ మీద ధరించి డోర్ క్లోజ్ చేసి అర్జున్ వేసుకున్న బ్లౌజ్ తీసి కింద పడేసి షర్ట్ బటన్స్ విప్పుతూ ఇంకొక క్షణం కూడా ఆగలేక అను మీదకి చేరి తన నుదుటి మీద ముద్ద పెడుతూ తన కళ్ళ మీద జారి కళ్ళ మీద కూడా చిరు ముద్దు ఇచ్చి బొగ్గల మీద ముద్దు ఇచ్చి తనకెంతో ఇష్టమైన అను పెదవులు ఇష్టంగా లీక్ చేస్తూ అను నడుమును గట్టిగా ఒత్తుతూ తనకే సదుముకుంటూ ఇద్దరి మధ్య ఇంత గాలి కూడా దూరకుండా తన కౌగులు బిగిస్తుంటే అను చిరుటాకులా వణికిపోతుంది. అర్జున్ అను మెడవంపుల్లో చేరి ఇక్కడ ముద్దు పెడుతూ తన గాయాలు చేస్తూ తను చేసిన గాయాల మీద అతను నాలుకతో అతని ముద్దు రాస్తూ అనుని కొత్త లోకానికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అర్జున్ అలా చేస్తూ ఉంటే అను అర్జున్ చుట్టూ చేతులు వేసి అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. అను చేతి వెళ్ళి గోలు అర్జున్
వీపులో లెక్కలేని గాయాలు చేస్తున్నా అతను అది ఏం పట్టించుకొని స్థితిలో లేకపోయేసరికి అర్జున్ని అను ఇంకా గట్టిగా హత్తుకుంటుంది. అర్జున్ అను భుజం మీదకు చేరికి పెట్టి ఉన్న పిన్స్ తీసి అను మీద నుంచి బయటకు తప్పించి అనుకి ముద్దులు పెడుతూ ఉంటాడు. అర్జున్ తనకిష్టం వచ్చినంతసేపు అను పర్వాలతో ఆటలాడి కిందకి వచ్చి తన నడుము లెక్కలేని పంటిఘాట్లు ఇస్తూ అతని ముద్దుతో ముందు రాస్తూ అను నాభి మీద చేరుతాడు. అర్జున్ చేసే పనులకి అను తమకంతో కళ్ళు మూసుకోగా అర్జున్ తన నాభి మీదకు చేరి అతని నాలుకతో అను నాభితో లోతుకు కొలుస్తూ పంటిఘాట్లు పెడుతూ ఉంటాడు. అర్జున్ పంటిఘాట్లకు అను శరీరం వణికిపోతూ ఆ రోజు రాత్రి జరిగింది గుర్తు చేసుకుని అను శరీరం మాత్రం చల్లబడిపోతుంటే తనలో ఏదో తెలియని భయం బెరుకు అర్జున్కి ఉన్న ఫీలింగ్స్ వల్ల గుర్తించలేకపోతాడు. కానీ అను దూరం నెడుతూ నన్నేం చెయ్యొద్దు బావా ప్లీజ్ అని ఏడుస్తూ దండం పెడుతుంది. సడన్గా చేంజ్ అయిన అను ఎందుకలా తను మాట్లాడుతుందో అర్థం కాక అర్జున్ తన పక్కనే చేరి అనుని తన గుండెల మీదకు చేర్చుకుని ఏమైందిరా ఎందుకలా ఏడుస్తున్నావు అని తన వెన్ను నెమురుతూ అడుగుతాడు. అను మాత్రం అవి ఏం పట్టించుకోకుండా అర్జున్ని కొడుతూ దూరం నెడుతూ నన్నేం చేయకు బావా ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను అని ఎంత ఏడుస్తున్నా అర్జున్ ఆ రోజు రాత్రి అను మాటలు పట్టించుకోకుండా తన సొంతం చేసుకోవడం గుర్తుకు వచ్చి తనకెంతో నరకంగా అనిపిస్తుంది. అర్జున్కి కూడా అదే సన్నివేశాలు గుర్తు రావడంతో అనుని మరింత దగ్గర చేసుకొని అతని కౌగిల్లో తను బంధిస్తూ నేనేం చెయ్యట్లేదురా ప్లీజ్ కామ్ డౌన్ అని తన వెన్ను నెమరుతూ తను నెమ్మదిగా పరుస్తాడు. అను ఏడుస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకోవడంతో అర్జున్ లేచి బాల్కనీకి వెళ్ళి చివరి కింద నిలబడతాడు. అతను చేసిన తప్పు వల్లే అను ఇంత భయపడుతుంది అని అర్థం చేసుకొని తన ప్రేమతో ఎలా అయినా తన భయాన్ని దూరం చేయాలి అని గట్టిగా నిర్ణయించుకుంటాడు. అంత ప్రేమించి అనుకి నేను ఇంత నరకం చూపించాను అని అర్జున్కి కోపం తగ్గకపోవడంతో తన చేతి పిడికిలి బిగించి ఎదురుగా ఉన్న గోడకి పనిచేస్తూ ఉంటాడు. చాలాసేపటి తర్వాత అర్జున్ బయటకు వచ్చి కబోర్డ్లో అర్జున్ డ్రెస్ తీసుకుని రెడీ అయ్యి బయటకు వెళ్ళి చూసేసరికి ఆయన గాఢ నిద్రలో కనిపిస్తాడు. అను వైపు చూడటానికి కూడా అర్జున్కి భయం కనిపిస్తుంటే కాసేపైన వర్క్ చేస్తే తన మైండ్ డైవర్ట్ అవుతుంది అని వర్క్ చేస్తూ ఉండిపోతాడు. రానా రమ్యని తీసుకుని రవి వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అని అడుగుతాడు. రమ్య సరే అన్నట్టుగా తల ఊపటంతో రానా రమ్యని ఎక్కించుకొని ఒక మూవీ థియేటర్ ముందు కారు ఆపుతాడు. రమ్య రానా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అన్నారు అని ఆమె అయోమయంగా అడుగుతుంది. రానా చిన్న నవ్వుతో అవును డ్రాప్ చేస్తాను అన్న కానీ ఎందుకో నిన్ను వదిలి వెళ్ళాలి అనిపించట్లేదు అని రానా అంటూ ఉండగానే అతనికి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. రానా కాల్ లిఫ్ట్ చేసి నేను 2 days వరకు రాను ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే అరుణ్ చూసుకుంటాడు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అరుణ్ రానా మేనేజర్. రమ్య రానా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇప్పుడు ఎందుకు మీరు ఇలా నాతో ఉండి టైం వేస్ట్ చేసుకుంటున్నారు వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు కదా అని రమ్య చెప్పేసరికి రానా కోపంగా రమ్య వైపు చూస్తాడు. రమ్య ఇప్పుడు నేనేం చెప్పానని మీరెంత కోపంగా చూస్తున్నారు వర్క్ చేసుకోమని చెప్పిన దానికి మీరు అలా చూస్తారా అని రమ్య అలిగినట్టుగా మొహం పెట్టేసరికి నాకు వర్క్ అంటే నువ్వు ఇంపార్టెంట్ ఎందుకో నీతో టైం స్పెండ్ చేయాలనిపించింది ఇష్టం లేకపోతే చెప్పు నేను వేరే అమ్మాయిని తీసుకుని మూవీకి వెళ్తా అని రానా అంటాడు. రానా మాటలకు రమ్య ఆశ్చర్యంగా అసలేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని కోపంగా అతని భుజం మీద గుద్దుతూ నన్ను కాదని వేరే అమ్మాయిని తీసుకుని వెళ్తారా చీపోండి అని రమ్య కార్ దిగి అక్కడి నుంచి వెళ్ళడానికి చూస్తుంటే రానా అంతకంటే ఫాస్ట్గా రమ్య వైపు వచ్చి తాను తీసుకొని థియేటర్లోకి వెళ్తాడు. రమ్య కోపంగా రానాని కొడుతూ వదలండి నన్ను నాకు ఇష్టం లేదు మీరంటే ఐ హేట్ యు అని అరుస్తూ ఉంటుంది. రానా రమ్య చెవి దగ్గర వచ్చి చెప్తూ చూడు నువ్వు సైలెంట్గా ఉంటే నీకే మంచిది లేదనుకో ఇక్కడే అందరూ చూస్తూ ఉండగా నీకు ముద్దు పెట్టేస్తా అని రానా చెప్పేసరికి రమ్య బెదిరిపోయి వద్దు సైలెంట్గా ఉంటా అని తన నోటి మీద వేలు వేసుకొని రానా వెంట నడుస్తుంది. రానా రమ్య వైపు చిరునవ్వుతో చూస్తూ ఇలా ఉండాలి అని రమ్య బొగ్గకెళ్ళి ముందే టికెట్స్ బుక్ చేసి ఉండటంతో డైరెక్ట్గా థియేటర్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు. అందరికంటే గౌతమ్ వాళ్ళు కొంచెం వెనకబడి ఉంటారు. గౌతమ్ తన తల్లి ఫ్యామిలీ గురించి తెలుసుకొని అందరినీ ఒకటి చేయాలి అని అంజలిని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటాడు. ఆ విషయం రేఖ గారికే చెప్తే ఆవిడ కంగారుగా వద్దు కన్నా వాడు చాలా కోపిష్టి కోపంలో నేనేమైనా చేస్తే అని రేఖ గారు భయంగా అంటుంటే నిజమే అమ్మ కోపంలో నేను చాలా నష్టపోయాను కానీ ఎవరి ప్రాణాలు తీయలేదు అని వినిపించిన వాయిస్కి రేఖ గారు భయంగా కొడుకు చేతిని పట్టుకుంటే గౌతమ్ రేఖ గారి భుజం చుట్టూ చెయ్యవేసి కంగారు పడకమ్మా అని చెప్పేసరికి రేఖ గారు తాను తమాయించుకొని తమ్ముడు అని అంటుంది. ఏమక్క ఈ తమ్ముడు నీకు గుర్తున్నాడా ఎందుకు ఇలా చేసావక్క నీకు బావగారు ఇష్టమైతే ముందే చెప్పొచ్చు కదా అందరికీ
ఒప్పించి పెళ్లి చేసుకోవాల్సింది. కానీ నువ్వు ఇలా చేయకుండా పీటల మీద నుంచి వచ్చేసి ఇంటి పరువుతో సహా నాన్న ప్రాణం తీశావు. ఆ కోపం వల్లే నీతో నేను మాట్లాడలేదు. కానీ నీ మీద నాకు ఎలాంటి కోపం లేదక్క. అంజలి మొదటి గౌతమ్ని ప్రేమిస్తున్న విషయం చెప్పేసరికి కొంచెం కోపం వచ్చినా తర్వాత నీ కొడుకు అని తెలిసింది. ఎలా అయినా సరే మీతో బంధుత్వం కలుపుకోవడానికి అంజలిని గౌతమ్కి దగ్గర చేయాలనుకున్నా. అప్పుడైనా మన బంధాలన్నీ కలుస్తాయని. అలా అనుకున్నా. తొందరగా వీళ్ళ పెళ్లికి ముహూర్తాలు పెడదామక్క అని రేఖ తమ్ముడు అంటుంటే ఇంకా రేఖ గారికి ఏడుపు తట్టుకోలేక పెద్దగా ఏడుస్తూ తమ్ముడు అని దాదాపు కొన్ని సంవత్సరాలు ఆవిడ మనసులో పడిన బాధ మొత్తం తీరేలా తన తమ్ముడిని హత్తుకొని ఏడుస్తోంది. గౌతమ్ తన తల్లి అలా ఏడవడం చూసి తట్టుకోలేక అమ్మ ప్లీజ్ నువ్వు ఏడవకు అని గౌతమ్ అంటుంటే అంజలి గౌతమ్ పక్కన నిలబడి ఓ తాడి చెట్టు అంతా ఎదిగావు. ఎందుకు దేనికి ఉండదు. కనీసం మా అమ్మ ఎందుకు బాధపడుతుందని ఆలోచన కూడా నీకు లేదా అని అంజలి అనేసరికి నువ్వు నోరు మూసుకోవే పొట్టిదానా, అంతా నీ వాళ్ళే, ముందే చెప్పి ఉంటే ఇప్పుడు మన ఫ్యామిలీస్ అన్నీ కలిసిపోయేవిగా అని గౌతమ్ అనేసరికి అంజలి కోపంగా గౌతమ్ వైపు చూస్తుంది. గౌతమ్ అంజలి వైపు చూసి ఇప్పుడు ఎందుకు అంతలా కోపంగా చూస్తున్నావు, నేనేమన్నాను అని గౌతమ్ అంటుంటే ఏమన్నావా, నీకెంత ధైర్యం ఉంటే నన్ను పొట్టిదానా అంటావురా, నువ్వేదో పెద్ద తాడి చెట్టు అంతా ఎత్తు ఉన్నట్టు అని అంజలి కోపంగా అరుస్తూ గౌతమ్ని కొట్టడానికి పరిగెడుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.